నా పేరు జిల్లా రవీందర్, ఫ్రమ్ మంచిర్యాల. ఇప్పుడు ఆ, ఈ బిజినెస్ లోకి రాకముందు మేము మా అమ్మ నాన్నలకు నలుగురం అబ్బాయిలం. అందులో నేను పెద్దవాడిని. మా నలుగురిని అమ్మ నాన్న అంటే మేమేం పెద్ద హయ్యెస్ట్ లెవెల్లో నుండి రాలేదు. మిడిల్ మిడిల్ క్లాస్ కంటే ఫ్రమ్ మంచిర్యాల. ఇప్పుడు ఆ, ఈ బిజినెస్ లోకి రాకముందు మేము మా అమ్మ నాన్నలకు నలుగురం అబ్బాయిలు. వాయిస్ అందులో నేను వస్తుంది. పెద్దవాడిని. మా నలుగురిని అమ్మ నాన్న అంటే మేమేం పెద్ద హయ్యెస్ట్ లెవెల్లో నుండి రాలేదు. మిడిల్ మిడిల్ క్లాస్ కంటే సార్. హలో. ఓకే. సార్ కంటిన్యూ అదే వినిపిస్తుంది సార్. ఆ వాయిస్ నాకే వచ్చింది ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడింది. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే. ఆ, మేము నలుగురం అబ్బాయిలం. లో మిడిల్ క్లాస్ అనొచ్చు, మిడిల్ క్లాస్ కంటే. ఆ, అలా మా అమ్మ నాన్నలు మమ్మల్ని పెంచడం జరిగింది. నాన్న ఒక అడితి దా షాప్ లో అంటే ఈ బీట్ లో మార్కెట్ యార్డ్ లో అకౌంటెంట్ గా పనిచేసేవాడు. అమ్మ బీడీలు చేస్తూ మమ్మల్ని పెంచడం జరిగింది. ఎప్పుడైతే మేము నలుగురం ఎదగడం స్టార్ట్ అయిందో, పెరగడం స్టార్ట్ అయిందో, 10th క్లాస్ లో నన్ను ఏం చేశారంటే, మనం డబ్బుల గురించి ఇబ్బంది అవుతుంది కనుక నిన్ను ఒక మెడికల్ షాప్ లో వర్కర్ గా అంటే మా బాబాయ్ను ఇప్పుడు ఇందులో ఉన్న రమేష్ సార్, కిరణ్ సార్, తుమ్మనపల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య మా బాబాయ్. వీళ్ళు మెడికల్ ఏజెన్సీ రన్ చేసేవాళ్ళు. నా 87 లో అప్పుడు నేను మెడికల్ ఏజెన్సీస్ లో ఒక గుమాస్తాగా వెళ్ళడం జరిగింది. ఆ 70 రూపీస్ సాలరీ అప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ నా ఇన్కమ్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. 70 రూపాయలకు నేను ఒక గుమాస్తాగా మెడికల్ ఏజెన్సీస్ లో ఒక వర్కర్ గా జాయిన్ కావడం జరిగింది 87లో. అప్పటి నుండి 97 వరకు నా ఇన్కమ్ హైయెస్ట్ 1000 రూపాయలు కావడం. అప్పుడు నాకు వేరే మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఆఫర్ ఇవ్వడం, ఏజెన్సీ పెట్టుకుందామని. ఆ టైంలోనే మా బాబాయ్ను భూషణం అన్నయ్య వీళ్ళు కలిసి వేరే కాడికి వెళ్ళడం ఎందుకు, మనమే మెడికల్ ఏజెన్సీ ఇంకోటి స్టార్ట్ చేద్దాం, అది రన్ చేద్దు అని చెప్పి అందులో నన్ను పార్ట్నర్ గా తీసుకోవడం. 94 నుండి 2020 వరకు అంటే దాదాపుగా 26 సంవత్సరాలు ఒక ఏజెన్సీలో పార్ట్నర్ గా ఉంటూ 7 సంవత్సరంలో ఒక మెడికల్ ఏజెన్సీలో వర్కర్ గా పనిచేస్తూ సాధించింది ఏముంది అంటే ఆ పొట్ట బట్ట ఇవి రెండే చెప్పచ్చు. ఎందుకంటే ల్యాండ్ కూడా తీసుకోవడమో, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడమో ఏవి జరగలేదు అప్పుడు. అంటే అప్పుడు తినడానికి, ఉండడానికి, రెంట్ కట్టడానికి వీటికి మాత్రం నేను సంపాదించుకోగలిగాను. అప్పుడు అనుకోకుండా 2017లో నాకు ఈ వెస్టీజ్ అవకాశాన్ని బద్రి శ్రీనివాస్ సార్ తీసుకొని వచ్చారు. షాప్ కు మా మెడికల్ ఏజెన్సీకి వచ్చినప్పుడు నేను సార్ని చూస్తే అనుకుంటుంటే, అబ్బా ఎందుకు వచ్చిండు, ప్రీవియస్ నెట్వర్క్ లో పరిచయం కనుక మళ్ళా ఏదో తలగబెట్టడానికి వచ్చిండు అనుకునే వాడిని అనుకొని సార్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటేనంటే తప్పించుకుంటుంటే. ఎందుకంటే సార్ స్టోర్కి వస్తుండే, వచ్చి రాగానే నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని మాట్లాడి మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి అంటుండే. ఆధార్ కార్డ్ ఎందుకు, నేను లేదు అని చెప్పడము, సార్ మళ్ళీ కలుస్తా అని వెళ్ళిపోవడం, ఇట్లా ఒక 3-4 మంత్స్ గడిచిన తర్వాత ఇక సార్ నన్ను వదిలేటట్టు లేడు అని చెప్పి ఏం చేసిన అంటే ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అయిపోయింది కదా చెప్పిన నేనైతే ఏం చెయ్య సార్, మీరు ఆధార్ కార్డు అడుగుతుండ్రు కనుక నేను ఇస్తున్నాను, కానీ నేనైతే బిజినెస్ చేయను సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పి ఆ, విసుక్కోవడం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆధార్ కార్డు ఇచ్చి ఎంట్రీ అయిపోయిందో నాకు అప్లైన్ కిరణ్ సార్. అప్పుడు కిరణ్ సార్ స్టార్ట్ చేసిండు బిజినెస్ గురించి. నేను అంతవరకు ఏమనుకున్నా అంటే కిరణ్ సార్ మేము అందరం కలిసే ఉందుము, కానీ సార్ బిజినెస్ లకు రాలేనట్టున్నాడు అని అనుకున్నా. అనుకొని కిరణ్ సార్ని నేను డౌన్ లైన్ గా అడుగుదాం మరి అనే ఆలోచనలో ఉన్నప్పుడు కిరణ్ సార్ వచ్చింది, "నీ పైన ఉన్నది నేనే" అని చెప్పడం జరిగింది. అప్పుడు షాక్ అయ్యాను. అరే ఆహా, అలాగా అని చెప్పి ఆ సరే అని చెప్పి వీడియోలు చూడడం. ఎందుకంటే ప్రీవియస్ నెట్వర్క్ లో కొంచెం కొమ్ములు అనేటివి పెద్దగా ఉండే అప్పుడు. దీన్ని మించిన కంపెనీ లేదు, దీన్ని మించింది లేదని నేను చేసిన ఈ రెండే నెట్వర్క్లు. ఒకటి ప్రీవియస్ లో, ఒకటి తర్వాత వెస్టీజ్. ఇందులోకి వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడము, ఇంటికి తీసుకురావడం, నచ్చుద్దో లేదో అని ఆలోచించడం, తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకు నచ్చడం, నచ్చిన తర్వాత వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయడం. చేసిన 1 ఇయర్ లోపట్నే 1 lakh+ ఇన్కమ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది వెస్టీజ్ లో. ఓకే.
అంటే నేను 30 సంవత్సరాలలో ఏదైతే సాధించలేనిది ఉందో వెస్టీజ్ లో నేను సాధించింది ఏంటంటే ఫస్ట్ టైం అంటే ఆ డబ్బు కాడ ఫ్రీడమ్ అనేది దొరికింది ఇందులోకి వచ్చిన తర్వాత. అప్పుడు అంతంత మాత్రంగా ఉన్న ఇన్కమ్ ఏమైందంటే ఇందులో డబ్బులు కనబడడం, నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు వస్తాయి అని చెప్పి ఒక 12 ఇయర్స్ కష్టపడిన తర్వాత ఏం రావు అని ఆలోచించే టైంలో ఈ ఆపర్చునిటీని తీసుకొచ్చిన బద్రి శ్రీనివాస్ సార్కి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రశాంత్ సార్ మాకు జగిత్యాల వచ్చి చాలా హెల్ప్ చేస్తుండే. ఈ రోజు మేము నిలబడ్డం ఉన్నాము అని అంటే కారణం ప్రశాంత్ సార్. తర్వాత విజయరాజ్ సార్ మాకు ఈ బిజినెస్ లో చాలా హెల్ప్ చేసింది. విజయరాజ్ సార్ అంటే మేము అందరం కలిసి ఇలా ప్రశాంత్ సార్ మా అందరిని ఒక మూకుమ్మడిగా కూర్చుండబెట్టి ట్రైనింగ్స్ ఇస్తూ ఎడ్యుకేషన్ ఇస్తూ వీక్లీ మీటింగ్స్ చేస్తూ మమ్మల్ని మీటింగ్ అటాచ్ చేయడం వలన మాకేం జరిగిందంటే చాలా అద్భుతాలు జరిగినాయి. నాకు మాత్రం చాలా మందికి జరిగినాయి ఇందులో ఈ బిజినెస్ లో. అలా ఆ అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అసలు నాతోటి అవుతుందా అని ఆలోచించే స్టేజ్ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఈ బిజినెస్ తీసుకున్న తర్వాత వెస్టీజ్ లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని నేను తీసుకున్న ఐటమ్స్ చెప్తాను. పిల్లలకు డ్రీమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మా పెద్ద అబ్బాయి ఏం చేసిండంటే 10th తర్వాత నేను ఇంటీరియర్ డిజైన్ చేస్తా డాడీ అన్నాడు. అంతకు ముందు అడిగినప్పుడు ఏంటంటే అప్పుడు నా ఇన్కమ్ అంత మాత్రంగా ఉండే. వద్దు బాబు సపరేట్ ఏదన్నా వర్క్ నేర్చుకో అని చెప్పడం జరిగింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత ఫీజు అని అడగడం. 2.5 lakhs ఓన్లీ ఫీజే అవుతుంది, హాస్టల్ కు మళ్ళీ ఎవ్రీ మంత్ 15,000 అయితే ఖర్చులు అని చెప్పడం. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి ఫుల్ పేమెంట్ కట్టేయడం. అది నేర్చుకున్న ఒక 1 year తర్వాత మళ్ళీ నాకు ఇదొద్దు నేను ఇంకోటి నేర్చుకుంటా. ఏంటిది అని అడిగినప్పుడు పిక్స్ లైన్ లో మంచి స్టూడియో అది, చాలా ఫేమస్ స్టూడియో, పెద్ద పెద్ద ఫిల్మ్స్ ఎడిటింగ్స్ జరుగుతుంటాయి, అందులో నేను ఎడిటింగ్ ఇవి నేర్చుకుంటా అన్నాడు. ఓకే ఎంత ఫీజు అని అడగడం. 3 lakhs. ఓకే సింగిల్ పేమెంట్ అంటే ఎటువంటి స్టేజ్ నుండి ఒక 100 రూపాయలు అడిగితే ఇవ్వలేని స్టేజ్ నుండి 3 లక్షల రూపాయలు అనగా కూడా ఓకే సింగిల్ పేమెంట్ అని కట్టడం. చిన్న అబ్బాయి డయాలసిస్ టెక్నీషియన్ నేర్చుకుంటా అనడం. వానికి 2 lakhs 2.5 lakhs అంటే ఓన్లీ ఫీజులు ఇవి, హాస్టల్ ఫీజెస్ కాకుండా సింగిల్ పేమెంట్ లో ఇవ్వడం. అలాగే ఇది అయిపోయిన తర్వాత నాకు బైక్ కావాలని అడగడం. ఏంటిది అని అడిగితే పల్సర్ RS 200 2.5 lakhs అనడం. ఓకే తీసుకో అని కొనివ్వడం. అది చూసి చిన్న అబ్బాయి NXD అడిగితే అది వద్దు అని యాక్టివా తీసుకోవడం, అది ఫుల్ పేమెంట్ తోటి తీసుకోవడం. ఒక 5-6 months తర్వాత నాకు ఈ యాక్టివా నచ్చట్లేదు నాకు పల్సరే కావాలంటే వాడిని బైక్ తీసుకోమనడం. అక్కడ 2.5 lakhs కావడం. ఫోన్ల కాడికి వచ్చే వరకు నాకు అప్పుడు 11 Pro లాంచ్ అయినప్పుడు 3 years బ్యాక్ నాకు ఇది ఫోన్ కావాలి ఎంత అమౌంట్, 1,25,000 ఒక తీసుకో అనడం. ఇయర్ పాడ్స్ కావాలి 50,000 తీసుకో అనడం. చిన్న అబ్బాయి అది చూసి నాకు కూడా ఒకటి కావాలనడం, అది తీసుకో అనడం. అంటే చూడండి ఆ ఎటువంటి స్టేజ్ నుండి ఎటువంటి స్టేజ్కి వెస్టీస్ తీసుకొచ్చిందంటే ఇవే కాకుండా ఒక ఫారెన్ ట్రిప్స్ 2019లోనే అప్పుడు క్రూజ్ ట్రిప్ ఉండే. స్టార్ క్రూజ్ లో 1780 మందినేమో ఒకే షిప్ లో తీసుకొని వెళ్ళింది కంపెనీ. అప్పుడు ఆ ట్రిప్ కు నేను మా అప్లైన్ తుమ్మనపల్లి కిరణ్ మేమిద్దరం కలిసి ఆ ట్రిప్ కు వెళ్ళడం జరిగింది. అంటే లక్షల రూపాయల విలువ చేసే ట్రిప్పులు అనేటివి కూడా ఇందులో మేము ఫ్రీగా జర్నీ చేయడం. అలాగే ఇప్పుడు August 21st to 26th స్విట్జర్లాండ్ ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ కూడా ఇప్పుడు మేము కాకుండా మా అబ్బాయిని పంపిస్తున్నాం. పెద్ద అబ్బాయిని నేను స్విట్జర్లాండ్ వెళ్తా డాడీ చూడాలని, అది చాలా మంచి ప్లేస్, కంపల్సరీ వెళ్ళాలి. ఎట్లా మీరు వెళ్ళా అంటున్నారు, మేము వెళ్తామని నేను వెళ్తా అని చెప్తే మొన్ననే 26th రోజు వీసా వెరిఫికేషన్ కూడా అయిపోయింది వెస్టీజ్ ఆఫీస్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో. అక్కడికి వెళ్ళడం వెరిఫికేషన్ చేయించడం. అంటే అలా మేము కూడా వెళ్ళే వాళ్ళం. ఎందుకు వెళ్ళట్లేదంటే పోయిన బుధవారం రోజు నేను ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాను. ఒక 2 గుంటలు పాతది ఇల్లు ఉంటది, ఇల్లు రెంట్కు నడుస్తుంది, కాకపోతే మనం ఉండడానికి పనికిరాదు. ఆ రెంట్స్ వస్తున్నాయి. 45 లక్షలు పెట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, టోటల్ పేమెంట్ కట్టి నిన్ననే రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా నా చేతికి వచ్చేసినాయి. అంటే
వెస్టీజ్ లోకి వచ్చినాక చాలా 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 అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే ఒక లో మిడిల్ క్లాస్ నుండి మైనస్ లో ఉండి అప్పులలో ఉండి అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టలేక ఇంట్రెస్ట్లు పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను డబ్బు తీసుకున్న కాడ 1 year వరకు సపోజ్ లక్షకు 3,000 ఇంట్రెస్ట్ ఉంది, 36,000 ఇవ్వాలి. ఇంట్రెస్ట్ 36,000 అంటే మళ్ళీ దానికి 3% ఇంట్రెస్ట్ కూడా వేసి ఇంట్రెస్ట్లు కట్టిన స్టేజ్ నుండి ఈ రోజు ఆ అంటే అప్పులు లేని రోజుగా మారిపోయింది. వెస్టీజ్ లోకి వచ్చి ఒక 45 లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్న అబ్బాయిది ఇప్పుడు 2,30,000 ప్యాకేజ్ అటు స్విట్జర్లాండ్ది. అలాగే ఒక 2 to 3 lakhs పర్సనల్ గా అకౌంట్ లో ఉండాలి అంటే అలా ఉంచి అంటే ఇటువంటి అద్భుతమైన జీవితంలోకి తీసుకొచ్చింది వెస్టీజ్. వెస్టీజ్ లేకుండే ఉంటే అసలు లైఫ్ ఎలాగుండేదో కూడా ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేది అన్నట్టు. లో మిడిల్ క్లాస్ నుండి ఈ రోజు మంచి స్టేజ్ అంటే మనం ఎటన్నా వెళ్దామన్నా కానీ ఏదన్నా చేద్దామన్నా కానీ భయం అనేది లేకుండా చేసింది వెస్టీజ్ కంపెనీ. అందుకే రియల్ నేను చాలా 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 గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను. ఈ వెస్టీజ్ అవకాశాన్ని ఇచ్చిన బద్రీ సార్ గురించి కానీ, ప్రశాంత్ సార్ గురించి కానీ, కిరణ్ సార్ గురించి కానీ, విజయరాజ్ సార్ గురించి కానీ. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో లేను. నేను ఈ ల్యాండ్ తీసుకోకపోతుంటే, నేను ఈ ఫోన్లు కొనియకపోతుంటే, నేను ఈ బైకులు నాతో కాకపోతుండే, ఇంత క్యాష్ నేను ఖర్చు పెట్టడానికి కూడా నా దగ్గర ఉండకపోతుండే. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ బద్రి శ్రీనివాస్ సార్. వీళ్ళ ద్వారా నేను అవకాశాన్ని తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా వింటూ వాళ్ళు ఏ మీటింగ్ కు రమ్మన్నా నేను రాను అనే రోజులు ఎప్పుడూ లేవు. మీటింగ్ పెట్టిర్రంటే వెళ్దాం. నేను ఫస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది ఏంటంటే ఇప్పుడు మొన్న మైసూర్ ట్రిప్ ఒకటి మిస్ కావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నాకు ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్, అమౌంట్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 7 years లో నేను మీటింగ్ మిస్ అయింది ఏదన్నా ఉంది అంటే మైసూర్ ట్రిప్, విజయరాజ్ సార్ గారు మొన్న పెట్టిన మైసూర్ ట్రిప్ మిస్ కావడం జరిగింది అన్నట్టు. అలాగే మిస్ అయింది. ఇక్కడ డబ్బు గురించి చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఉన్నా గనుక కానీ నా మైండ్ అంతా అక్కడనే ఉండేది. నేను ప్రశాంత్ సార్ తోటి వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఏం చేస్తారు సార్, ఎక్కడున్నారు సార్ అని అన్ని తెలుసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మీటింగ్స్ అని చెప్తే చాలు ఖచ్చితంగా ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడం అనేది జరిగింది. కనుకనే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఓకే, ఇది నా పరిచయం. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే టైం అనేది తక్కువ ఉంది కనుక నేను తొందరగా ముగించేస్తాను. 7 mistakes సబ్జెక్ట్ ఇదేంటంటే మనం బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. చేసే పనుల గురించి తర్వాత మీకు సెషన్లలో వస్తాయి. ఏవి చెయ్యకూడదు, ఎందుకంటే ఇవి చేస్తే మన లైఫ్ పాడవుతుంది. మనం అనుకున్న గోల్స్, మనం అనుకున్న ఇవన్నీ రీచ్ కాలేకపోతాం అన్నట్టు. వాటి గురించి 7 mistakes గురించి స్టార్ట్ చేసే ముందు నేను ఒక స్టోరీ తోటి స్టార్ట్ చేస్తా. ఆ స్టోరీ ఇందులో చాలా మందికి తెలిసే ఉంటది, ఎందుకంటే నేను ట్రైనింగ్ 3-4 times ఇచ్చాను కనుక, బూట్ క్యాంప్ లో కూడా మొన్న ట్రైనింగ్ ఇచ్చాను కనుక చాలా మందికి తెలిసే ఉంటది. కొత్త వాళ్ళకు, తెలియని వాళ్ళ కోసం ఆ నేను చెప్తున్నా. మిగతా వాళ్ళు కూడా వినండి, ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ ఎక్కడ ఎవరికి ఎలా నచ్చుద్దో తెలియదు, అలా జరుగుతుంటాయి. అలాగే 7 mistakes కు ఎంట్రీ అయ్యే ముందు ఒక స్టోరీ తోటి నేను స్టార్ట్ చేస్తా. ఒక పర్సన్ పేరు తీసుకుంటా. జాన్ అనే పర్సన్ ఏం చేసిండంటే అతడు లైఫ్ లో సెట్ కావాలి, మంచిగా ఎదగాలి, లో మిడిల్ క్లాస్ అన్నట్టు, మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నేను నా భార్య పిల్లలు మంచి హోదాలో ఉండాలి అంటూ అనుకొని ఏం చేసిందంటే ఇక్కడ ఉంటే అయితే కుదరదు, నేను అదర్ కంట్రీ విదేశాలలోకి వెళ్తుందంటే డబ్బు సంపాదించుకొని వచ్చి నేను భార్య పిల్లలతో మంచి ఎంజాయ్మెంట్ చేస్తా అని చెప్పి ఆలోచించి ఏం చేసిందంటే దుబాయ్ వెళ్దామని దుబాయ్కి ప్రయాణమైంది. ఇక్కడ నుండి ఏం చేయాలి, వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ ఉన్న ప్లేస్ నుండి ఒకటి కార్ తీసుకున్నాడు. కార్ మాట్లాడుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిండు. ఎందుకంటే అంతకంటే ముందు అతను వీసా ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాడు, పాస్పోర్ట్ వీసా అన్ని వేసేసుకొని ఆ వెళ్దాం దుబాయ్ వెళ్దాం డబ్బులు సంపాదించడానికి అని ఇంట్లో అందరితో చెప్పిండు. నేను మంచిగా సంపాదించుకొని వస్తా, వచ్చిన తర్వాత అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాం డబ్బుతోటి, నేను ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటా అని చెప్పి ఏం చేసిండంటే ప్రయాణం స్టార్ట్ చేసిండు. వెళ్ళిండు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిండు. గేట్ కాడ వాళ్ళకి వెంటనే పాస్పోర్ట్ వీసా కాపీ చూపించిండు. ట్రావెల్ ఏది మన ఫ్లైట్ కంపెనీ అక్కడికి వెళ్ళిండు. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసిండు, పాస్పోర్ట్ ఇచ్చిండు, ఇమిగ్రేషన్ అయింది, చెకింగ్లు అయినాయి, అన్ని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోయిండు. వెళ్ళిన తర్వాత ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుండు, ఫ్లైట్ ఎక్కడం కోసం. వెయిట్ చేసే టైంలో ఏంటంటే
మనకు ఆడ టైం ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క కాడ కూర్చుండి ఉండం మనం. అటు ఇటు చూస్తూ షాపింగ్స్ చూస్తూ ఏదో చూసుకుంటూ అలా తిరుగుతున్న టైంలో అతనికి ఒక హాల్లో ఒక వేయింగ్ మిషన్, అంటే మన బరువు చూసుకునే మిషన్ అనేది అక్కడ కనబడడం జరిగింది. అక్కడ దాని మీద ఏంది ఉందంటే, దీని మీద అక్కడికి వెళ్ళిండు. వెళ్ళి ఒకసారి నా వెయిట్ చూసుకుందాం అనుకున్నాడు. పోయే వరకు అక్కడ ఏముందంటే, ఇందులో మీ జాతకం కూడా తెలుస్తుంది అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఓకే, వెళ్ళిండు, వేయింగ్ మిషన్ కాడ నిలబడ్డాడు. నిలబడి దాని మీదకి ఎక్కిండు, వెక్కి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత లోపల రౌండ్ గా చక్రం తిరుగుతుంది. అక్కడ ఏముందంటే, ఆ చక్రం ఆగిన తర్వాత మీరు డబ్బులు వేయండి, మీ బరువుతో పాటు మీ జాతకం కూడా తెలుస్తుంది అని చెప్పి దాని అక్కడ ఉంది. ఎక్కిండు, నిలబడ్డాడు, చక్రం తిరుగుతుంది, ఆగింది. ఆగిన తర్వాత పర్సు తీసిండు, అందులోకి వెళ్ళి ఒక 5 రూపీస్ కాయిన్ తీసిండు, అందులో వేసిండు. వేసి ఆ చూసిండు. చూస్తే కొద్ది సెకండ్లల్లే ఒక స్లిప్ బయటకు వచ్చింది అతనికి. ఏమన్నా స్లిప్ తీసుకున్నాడు, తిప్పి చూసిండు. వెయిట్ వెయిట్ 50 కేజెస్. ఓకే, 50 కేజెస్ కరెక్టే ఉన్నా అనేది అనుకున్నాడు. అనుకొని మళ్ళీ తిప్పి ఆ జాతకం ఉంటది కదా వెనుక, ఆ జాతకాన్ని చూసిండు. చూసే వరకు అక్కడ ఏముందంటే, మీ పేరు జాన్, మీరు దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు, మీరు ఇప్పుడు దుబాయ్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు, మీరు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని ఉంది దాని మీద. షాక్ తిన్నాడు. ఏంటి అసలు నా పేరు ఈ మిషన్ కి ఎట్లా తెలుస్తుంది? నా బరువు అంటే తెలిసింది, నిలబడ్డా, అక్కడ చక్రం తిరిగింది, తిరిగిన తర్వాత అమౌంట్ వేసిన తర్వాత స్లిప్ వచ్చింది. ఆ స్లిప్ మీద నా బరువు ఉంటది. ఓకే, వెయింగ్ మిషన్ల గురించి మనకు తెలుసు కనుక ఓకే. కానీ ఈ జాతకం ఎక్కడి నుండి చెప్పారు? నా పేరుతో సహా ఈ స్లిప్ మీద ఎందుకు వచ్చింది? లేదు, ఇదేదో తెలుసుకోవాలన్నాడు. కొంచెం అటు ఇటు తిరుగుతుండు పిచ్చోన్ లెక్క. అసలు ఏంది అసలు నా పేరు ఈ మిషన్ కి ఎట్లా తెలిసింది? ఇక్కడ ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, ఈ ఫాలో అయ్యే వాళ్ళ సంగతి చెప్పాలని చెప్పి ఆ, అటు ఇటు చూస్తూ షాపింగ్లకే వెళ్ళిండు, ఇటు వెళ్ళిండు, అటు వెళ్ళిండు, వాష్రూమ్కి వెళ్ళిండు. వాష్రూమ్కి వెళ్ళిపోయి ఏం చేసిండంటే, కొంచెం గెటప్ చేంజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇదేదో నన్ను గుర్తుపడుతురు కదా అని చెప్పి షర్ట్ తీసేసి టీ షర్ట్ వేసుకోవడం, ఆ షూస్, ఒక కాలుకు చెప్పులు, ఒక కాలుకు షూ వేసుకోవడం. ఇలా వేసుకొని బయటకు వచ్చిండు. అంటే ఎవరు నన్ను చూస్తలేరు కదా, ఒకసారి డోర్ తీసి బయటకు తొంగి చూడడము, చూసిన తర్వాత అటు ఇటు ఎవరు కనబడతలేరని చూడడం. చూసిన తర్వాత వచ్చిండు. వచ్చి సేమ్ వేయింగ్ మిషన్ కాడికి వచ్చిండు. అటుపక్క ఇటుపక్క అందరినీ గమనిస్తుండ్రు, నన్ను ఎవరు చూస్తుర్రు అని. చూస్తే ఎవరు అతన్ని గమనించడం లేదు. చేసి చూసిండు. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు. మళ్ళీ చక్రం తిరిగింది, మళ్ళీ కైన్ తీసిండు, మళ్ళీ కైన్ అందులో వేసేసిండు. వేసిన తర్వాత మళ్ళా స్లిప్ వచ్చింది. ఆ మిస్టర్ జాన్, మీ పేరు జాన్, మీ వెయిట్ 50 కేజీలు, 50 కేజీ సేమ్ వచ్చింది. ఓకే, మళ్ళీ దాన్ని తింపి చూసిండు. తింపి చూసే వరకు ఏముందంటే, మీరు దుబాయ్ వెళ్తున్నారు, ఆ మీరు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని ఉంది. అరే, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చిర్రు, ఓకే, వచ్చిన, నా పేరు జాన్, మళ్ళీ జానే. ఏంది ఇది? ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు చూస్తుర్రు? నన్ను ఎవరు గమనిస్తుర్రు? నన్ను ఎవరు ఫాలో అవుతుర్రు? అది అతడు వచ్చిన పని మర్చిపోయిండు. మర్చిపోయి ఈ చూడడంలోనే అతని టైం అంతా వేస్ట్ చేస్తుండు. వేస్ట్ చేసి డౌట్ వచ్చి అటు తిరుగుతుండు, ఇటు టైం పాస్ ఉరుకుతుండు. అతని మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే, నా పేరు ఈ మిషన్ కి ఎట్లా తెలుసు? నా బరువు అంటే తెలుసు, కానీ నా పేరు ఎట్లా తెలుసు? నేను పోతున్న ఊరు ఎట్లా తెలుసు? నేను ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి దీనికి ఏం తెలుసు అని చెప్పి టైం అంతా వృధా చేసుకుంటూ 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 మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి బట్టలు పైంట్ తీసేసి షార్ట్ వేసుకోవడము, షర్ట్ చినిగింది వేసుకోవడము, జుట్టుని అంతా అటు ఇటు దువ్వుకోవడము, ఆ చిల్లర అంటే ఒక భిక్షగాడిలాగా ఏర్పడకుండా వేషం వేసుకొని మళ్ళీ వచ్చిండు. వేయింగ్ మిషన్ కాడికి వచ్చిండు, నిలబడ్డాడు, చక్రం తిరిగింది, మళ్ళీ అమౌంట్ వేసిండు, మళ్ళీ స్లిప్ వచ్చింది. మళ్ళీ స్లిప్ వస్తే ఆ స్లిప్ లో ఏముందంటే, మళ్ళీ బరువు 50 కేజీలే ఉంది, నీ బరువు 50 కేజెస్ అని ఉంది. తిప్పి చూసిండు జాతకంకై. మిస్టర్ జాన్, మీ పేరు జాన్, మీరు ఈ ప్లేస్ నుండి వచ్చిర్రు, మీరు దుబాయ్ వెళ్ళడానికి ఆ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుర్రు. కాకపోతే ఏం జరిగిందంటే, మీరు ఎక్కవలసిన ఫ్లైట్ ఏదైతుందో అది ఆల్రెడీ వెళ్ళిపోయింది అని ఉంది దాని మీద. షాక్ తిన్నాడు. అరే, ఏమైంది అని చూసే వరకు అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే అతడు వచ్చిన పర్పస్ ఏంది? ఫ్యామిలీ గురించి ఆలోచించి మంచి డబ్బు సంపాదించాలి, మంచి హోదా తీసుకొచ్చుకోవాలి, మా పిల్లల్ని భార్యని మంచి ఉన్నత స్థానంలో ఉంచుకోవాలి అని ఆలోచనతోటి వచ్చి అతడు పిచ్చి పిచ్చి పనులు, అంటే అక్కడ చేయకుండా ఏం పని, జాతకం గురించి ఏం పని నీకు? అది ఉంది, ఉంటే చదివి వెళ్ళిపోతే ఫ్లైట్ ఎక్కితే దుబాయ్ వెళ్ళిపోతుండే, డబ్బు సంపాదించుకో వస్తుండే కదా.
అదాన్ని మర్చిపోయి అతడు వచ్చిన పర్పస్ మర్చిపోయి అతడు చేస్తున్న పని ఏంటంటే పిచ్చిగా అటు ఇటు నన్నెవరు ఫాలో అవుతారు, నన్నెవరు చూస్తుర్రు అని ఆలోచించి అతడు ఎక్కవలసిన ఫ్లైట్ ని మిస్ అయ్యిండు. అలాగే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు మనకు అప్లైన్ చాలా చెప్పి తీసుకొస్తారు. మనకు ప్లాన్ చెప్పినప్పుడు ట్రావెల్ ఫండ్, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫారెన్ ట్రిప్స్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ అద్భుతంగా ఉంటది. ఎందుకంటే మనకు బయట ప్రపంచంలో మనం ఇవన్నీ చూడలేదు. చూడండి, ఇక్కడ మనకు ఫ్రీగా వస్తుంది, మనం కొంచెం వర్క్ చేస్తే షాప్ మార్చుకుంటే మనకి ఇవన్నీ అద్భుతాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు ఆ పని మీద కాకుండా మనం ఏం చేస్తామంటే ఇళ్ళకి వచ్చినాక ఆ పర్సన్ ఏం చేస్తుండు, ఈ పర్సన్ ఏం చేస్తుండు, వీళ్ళు ఏం చెప్తుర్రు, వాళ్ళు ఏం చెప్తుర్రు, ఇతడు బిజినెస్ ఎందుకు చేస్తలేడు, అతడు ఎందుకు బిజినెస్ లోకి వెళ్ళిపోయిండు, ఇవన్నీ మనకు అనవసరం. మనం వచ్చిన పర్పస్ ఏంది, మనం ఎందుకు వచ్చినాం, వెస్టీజ్ లోకి ఎందుకు వచ్చినాం, వచ్చిన పర్పస్ ఏంది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినాం, మన కళల్ని నిజం చేసుకోవడానికి వచ్చినాం, మన కోరికలు తీర్చుకోవడానికి వచ్చినాం. మనం ఏదైతే వచ్చిన పర్పస్ ఉందో ఆ పర్పస్ మీద వర్క్ చేయకుండా సైడ్ కు అటు ఇటు చూడడం, చేయడం, వినడం వలన ఏమైతుందంటే మనం వచ్చిన పర్పస్ ని మర్చిపోతాం. ఆ పర్పస్ ని మర్చిపోయామనుకోండి, మనం ఏమైతే అనుకున్నామో, సాధించాలని అనుకున్నామో అవన్నిటిని మిస్ చేసుకొని పని లేని విషయాల గురించి మన జీవితాన్ని లాస్ చేసుకునే అవకాశం ఉంది. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చిన పర్పస్ ఏంది, కొత్త వాళ్ళకు కూడా, ఇప్పుడు ఇందులో ఉన్న కొత్త వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు వచ్చిన పర్పస్ ఏంది, మన పర్పస్ ఏంది. సార్ చెప్తారు మన పర్పస్, విజయరాజ్ సార్ చెప్పే టార్గెట్ అదే, 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ కావాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, 1 కార్ అచీవ్ కావాలి అంటే చూడండి పర్పస్ స్ట్రాంగ్ గా ఉంది. 6 నెలలలో మీరు చేసే పనిని డూప్లికేట్ చేస్తూ చేస్తూ వెళ్ళండి, క్రౌన్ డైరెక్టర్ అనే పిన్ అచీవ్ కండి, 1 లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకోండి, 1 కార్ అచీవ్ కావాలి అనేది తక్కువ టైంలో 6 నెలల్లో కావచ్చు అని డ్రీమ్ పెడితే, దీన్ని పక్కకు పెట్టి మనం ఏదో పనుల మీద పడి ఎవరో ఏదో అంటుండ్రు, ఎవరో ఏదో చేసిర్రు అని చెప్పి మన టైంని వేస్ట్ చేసుకుంటే మన టార్గెట్ ఫుల్ఫిల్ కాదు. సార్ చెప్తున్నట్టు 6 నెలల్లో 1 lakh ఇన్కమ్ క్రాస్ చేయొచ్చు, ఈ 6 months లో క్రౌన్ డైరెక్టర్ కావచ్చు, కారు తీసుకోవచ్చు. చాలా మంది తిరుగుతున్నారు ఇప్పుడు ఈ వెస్టీజ్ లో. మనం చూస్తున్న మన టీంలో చాలా కార్ అచీవర్స్ ఉన్నారు. వాళ్ళు పక్కల అటు ఇటు చూడలేదు కనుక ఈ రోజు అచీవ్ అయ్యారు. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఎవరు వచ్చిర్రు, ఎవరు చేస్తుండ్రు, ఎవరు పోయినరు అనేది పక్కకెట్టండి. మీరేం చేస్తుండ్రు, మీరే పర్పస్ లో వచ్చిర్రు, మీకేం కావాలి అనేది ఆలోచించి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తప్పకుండా ఈ బిజినెస్ లో మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది 7 mistakes లో నేను చెప్పిన స్టోరీ. ఈ స్టోరీతో పాటు మిస్టేక్ నెంబర్ 1, చక్రాలు చూడండి. మన కారు కానీ, బండి కానీ, బైక్ కానీ, మనది లారీ కానీ, బస్సు కానీ, ఫ్లైట్ కానీ, సైకిల్ కానీ, ఏదైనా కానీ ముందుకు వెళ్ళాలంటే చక్రం అనేది రౌండ్ ఉంటేనే, ఆ టైర్ అనేది రౌండ్ ఉంటేనే నడుస్తుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ నేను చతురస్రాకారంలో పెడతా, నేను రౌండ్ గా ఎందుకు వాడతా, ఒకరు వాడిన టైప్ లో నేను ఎందుకు వాడతా, నేను ప్రయోగాలు చేస్తా, అప్లైన్ చెప్పినట్టు ప్లాన్ నేనెందుకు చెప్తా, అప్లైన్ చెప్పినట్టు నేనెందుకు మాట్లాడతా, నేను కొత్త ప్లాన్ చేసుకుంటా, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా, నేను పాతగా వేసిన రోడ్ మీద ఎందుకు వెళ్తా, నేను ఆ రోడ్ మీద వెళ్ళా, నేను కొత్తగా రోడ్ క్రియేషన్ చేసుకుంటా అంటూ వెళ్తే గమ్యం చేరడం చాలా 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 కష్టం అవుతుంది. మనకు ఆల్రెడీ రౌండ్ చక్రాలు అనేది ఎప్పుడైతే బైక్ కానీ కార్ కానీ ఉంటుందో దాని ద్వారా మన గమ్యం తొందరగా వెళ్ళగలుగుతాం. అప్లైన్ సజెషన్స్ అది ఏదైతే ఉందో ఆ రౌండ్ టైర్స్ అనేటి అప్లైన్ చెప్పే విధానాలు, అప్లైన్ చెప్పే ప్లాన్, అప్లైన్ చెప్పే మోటివేషన్, అప్లైన్ చెప్పేటివి అన్ని వింటూ ఆ రౌండ్ టైర్ల లాగా వెళ్తే మాత్రమే మనం గమ్యాన్ని చేరగలుగుతాం. లేకపోతే లేదు నా ఇష్టం, నా సిస్టమ్ నాకు తెలుసు, నేను ఇంతకు ముందు రాకముందు నాకు మస్తు సిస్టములు తెలుసు, నేను సిస్టంలలో ఆరితేరినోని, నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను వెళ్తా అని చెప్పి ఎప్పుడైతే రౌండ్ గా ఉన్న చక్రాలని తీసేసి చతురస్రాకారంలో ఈ త్రిభుజాకారంలో నేను పెట్టుకుంటా అంటే ఆ త్రిభుజాకారం చక్రాలు అనేటి ఆల్రెడీ మనం పాత చేస్తున్న పనులు. ఇంతకు ముందు వెస్టీజ్ లోకి రాకముందు మనం ఏదైతే వర్క్ చేసినామో, ఏదైనా జాబ్ కావచ్చు, లేదో ఎక్కడైనా గుమాస్తా వర్క్ కావచ్చు, ఏదైనా షాప్ లో పని చేయడం కావచ్చు, అది మనం బయట చేసినాం ఆల్రెడీ. చేస్తే ఆ చక్రాలు వేసుకొని ఏదైతే రౌండ్ లేకుండానే మనం అలాంటి లైఫ్ జీవిస్తున్నాం కనుకనే మనం అనుకున్నవన్నీ తీర్చుకోలేకపోతున్నాం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేకపోతున్నాం.
రాలేకపోతున్నాయి. అది చూడండి, అతడు ఒక చక్రాలు రౌండ్ ఇస్తా అంటే నో థ్యాంక్స్, వీఆర్ టూ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాం, బిజినెస్ ప్లాన్ కు రమ్మని చెప్తే నేను చాలా బిజీ అని చెప్పి తప్పించుకుంటారు. ఎవరైనా వీళ్ళని మనం ఆల్రెడీ సార్ ఏదైనా ట్రిప్ పెడుతుండు వెళ్దామంటే, అప్పుడు నేను ఇక్కడ చాలా బిజీలో ఉన్నాను, నాకు వీలు కాదు సార్, మీరు నెక్స్ట్ ట్రిప్ పెట్టినప్పుడు ఆలోచిస్తే సార్, మళ్ళా వస్తా సార్ అని చెప్పడం. అంటే ఎందుకంటే మనని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకుపోవడానికి అప్లైన్ ప్రయత్నిస్తుంటే నో థ్యాంక్స్, నాకు అవసరం లేదు, నాకు అంతా తెలుసు, నేను చేసుకుంటా అని చెప్పి ఆగిపోతుంటారు. అలా ఆగడం వల్ల ఏంటంటే కొత్తగా సిస్టాన్ని మళ్ళీ మనం తయారు చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ అప్లయన్స్ కంపెనీ మేనేజ్మెంట్ వీళ్ళు మనకు సిస్టాన్ని తయారు చేసి పెట్టారు. ఆ సిస్టమ్ వాళ్ళు చెప్పినట్టు మనం ఎప్పుడైతే వింటామో, ఆ వినడం వలన మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం అనుకునేటి ఏవైతే ఉన్నాయో ప్రతిదీ సాధించుకోవచ్చు. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేనే రోడ్ వేసుకుంటా, నేనే వెళ్తా, నేనే తయారు చేసుకుంటా అంటే మీరు ఆ గమ్యం చేరడం అనేది చాలా చాలా క్లిష్టంగా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్ వేసి ఉంది, ఆ రోడ్ మీద మనం ప్రయాణం చేస్తే తొందరగా చేరుకోగలుగుతాం. ఈ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఆల్రెడీ 4 వేస్ రోడ్డు లైన్ రెడీ ఉంది, మనం వెళ్ళిపోవచ్చు. దాని మీద వెళ్తే మనం నేను ఇప్పుడు మంచిర్యాలలో ఉన్నా, ఇన్ని నుండి ఒక 4 hours లో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చు. కాకపోతే నేను కొత్తగా రోడ్ వేసుకొని వెళ్తా అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ అది కలగానే ఉంటది, కానీ నిజం అనేది ఎప్పటికీ జరగదు. అందుకే రీఇన్వెంటింగ్ ద వీల్, సిస్టాన్ని మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోకండి, ఆల్రెడీ ఉన్న సిస్టాన్ని ఫాలో అవుతే మనం అందులోనే తప్పకుండా సక్సెస్ అవుతాం. చూడండి, మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. మీరు తిరిగి చక్రాన్ని ఆ ఏదైతే మన పాత పనులు ఉన్నాయో, ఎందుకంటే మనం పార్ట్ టైం అని చెప్తాం, రోజులో 2 గంటలు 3 గంటలు మీరు ఈ రౌండ్ చక్రాన్ని విధించుకోండి. తర్వాత ఆ చక్రాస్రాకారం దాంట్లో ప్రయాణం చేయండి. ఎప్పుడైతే మీకు ఈ రౌండ్ చక్రం వచ్చి మీకు మంచి ఇన్కమ్ క్రియేషన్ అయిందో, మీరు అప్పుడు ఆలోచించుకోండి, నా జీవితంలో నేను ఎందులో ఉంటే సక్సెస్ అవుతా, పాత సిస్టంలా కొత్త సిస్టంలాగా ఆలోచించుకొని అప్పుడు ఆ వీల్ ని మీరు రిప్లేస్ చేసుకోండి. అప్పుడు ఫుల్ టైం మీరు వెస్టీజ్ లోకి వచ్చినట్టయితే మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. అలాగే ఉంది కదా అని నేను ఇది చేస్తా అది చేస్తా, నాకు ఇక్కడ 5 లక్షలు వస్తున్నాయి, అక్కడ 1 లక్ష రూపాయల జీతం వస్తుంది, నేను ఈ 5 లక్షలు వచ్చిన ఈ 1 లక్ష రూపాయలు దాన్ని ఎందుకు వదులుకోవాలి అంటే, మీరు ఈ 5 లక్షల్ని 50 లక్షలు వెళ్ళడానికి ప్రయత్నం అనేది స్లో అవుతుంది. వస్తుంది కావచ్చు, మీకు 5 lakhs వస్తుంది, ఆ 1 lakh ను కూడా ఎందుకు వదులుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ మనం ఎంత టైం పెడితే, ఎంత మీటింగ్స్ చేస్తే, ఎంత ఎడ్యుకేషన్ ఇస్తే, ఎన్ని టీంని ఫామ్ చేస్తే అలా ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ జనరేషన్ అవుతుంది కనుక మనం అలా చేయడం చాలా మంచిది. మీకు నచ్చితే అది కూడా నేను చెప్పను అలా. అలాగే మిస్టర్ షార్ట్ టైం మైండ్ సెట్ తోటి వస్తారు కొందరు, స్వల్పకాలిక ధోరణి. ఎందుకంటే వాళ్ళు స్వల్పకాలిక లక్ష్యాలు ఏంటంటే మైండ్ సెట్లు ఏమనుకుంటారంటే, బయట వర్క్ చేస్తే డబ్బులు అనేటి ఎంత లేట్ గా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ నేను ఒక 10,000కు ఒక షాప్ లో వర్క్ చేస్తున్నా, నా ఇన్కమ్ 50,000 కావాలంటే అవుతుందా? లేదు, కాలేదు. 10,000 50,000 కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. కానీ వీడికి వచ్చినాక ఏం చేస్తారంటే ఆ అప్లైని చూసో వాళ్ళని చూసో వాళ్ళలాగా వర్క్ చెయ్యరు, కానీ డబ్బు రావాలి, నేను ఇంత రావాలి, నాకు 6 నెలల్లో 1 లక్ష రూపాయలు రావాలి. వస్తుంది, ఎట్లా వస్తుంది? దానికి తగ్గ వర్క్ చేస్తే, ఇంట్లో కూర్చుంటే ఐడి తీసుకొని ఇంట్లో కూర్చుంటే రాదు, వర్క్ చేస్తే మనకు ఆ డబ్బులు అనేటివి వస్తుంటాయి. కానీ చిన్న తక్కువ టైంలో నేను ఇంత పెట్టుకొని నాకు రాలేదు అని చెప్పి ఆలోచించే వాళ్ళు షార్ట్ టైం మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు బయట పని చేస్తే 10,000 సాలరీ 11,000 కావాలంటే సంవత్సరం ఆగాలి, 2 సంవత్సరాలు ఆగాలి. మీ ఉన్న ఇన్కమ్ ఒక 10% ఇంక్రీజ్ కావడానికే సంవత్సరాలు పడుతుంది. మీరు వెస్టీజ్ లోకి రాగానే 1 lakh రావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది? దానికి తగ్గ ప్లాన్ చేసుకుంటే వస్తుంది, దానికి తగ్గ టీం వర్క్ చేస్తే వస్తుంది, దానికి తగ్గ మీటింగ్స్ చేస్తే వస్తుంది, దానికి తగ్గ మనం మీటింగ్స్ అటెండ్ అవుతే వస్తుంది. అలా చేసుకోవాలి తప్పితే మనం ఇక్కడ ఇంట్లో కూర్చోండి, మనం జాయిన్ అయినాం వెస్టీజ్ లో, నాకు తక్కువ టైంలో ఇవన్నీ రావాలి, నాకు 1 లక్ష రూపాయలు రావాలి, కార్ రావాలి, ఇల్లు రావాలి, ఫారెన్ ట్రిప్స్ రావాలి, ఇవన్నీ తక్కువ 6 నెలల్లో నాకు రావాలి, 3 నెలల్లో రావాలి అంటే వస్తాయా? బయట సంవత్సరాల కొద్ది పని చేస్తేనే 10% ఇన్కమ్ ఇంక్రీజ్ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 నుండి 1 లక్ష రూపాయలు ఒకటేసారి కావాలంటే అవుతుందా? అయ్యేటట్టు పని చేస్తే అవుతుంది. కానీ పని చేయకుండా ఇంట్లో కూర్చుండి
లేదా నేను ప్రోడక్ట్ తీసుకొని వాడుతున్నా కదా, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే అట్లా కాదు. మనం కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. దానికోసం చిన్న చిన్న దాని నుండి పెద్ద లెవెల్ వరకు మనం వీటిని రీచ్ అవుతూ, దానికి తగ్గ వర్క్ చేసుకుంటూ, దానికి తగ్గ మీటింగ్స్ చేసుకుంటూ, ట్రైనింగ్స్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ, అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు తప్పకుండా ఆ లక్ష్యం అనేది చేరగలుగుతారు. దెర్ ఈస్ నో ఎలివేటర్స్. మనకు షార్ట్ కట్స్ ఏం లేవు వెస్టీజ్ లో ఎదగడానికి. కొందరు ఏమంటారంటే, నేను లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతా సార్. సార్ ఇక్కడ లిఫ్ట్లు ఉండవు, ఓన్లీ మెట్లే ఉంటాయి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, నేర్పాలి, నేర్చుకోవాలి, నేర్పాలి, నేర్చుకోవాలి, నేర్పాలి, నేర్చుకోవాలి, నేర్పాలి. ఈ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, అప్లైన్ చెప్పింది, అలాగే సిస్టమ్ చెప్పింది, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ చెప్పింది, ఇవన్నీ మనం నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్ప, ఒకటేసారి నేను కింది ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా సార్, నేను ఒకటేసారి 50వ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు సార్, నాకు ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి సార్, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్, నేను ఎంతమందితో ఎన్ని లక్షలు కట్టిపియాలి సార్. నో సిస్టమ్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేవు, ఎలాంటి లక్షలు కట్టించే అవసరం లేదు, ఎలాంటిది లేదు. షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అయింది తప్పితే, ఇక్కడ మీరు ఏదో 10 లక్షలు తెచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తా సార్, నేను ఒకటో గ్రౌండ్ ఫ్లోర్ నుండి 10వ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి, వెళ్ళలేవు. 10వ ఫ్లోర్ లో ఉంటే అక్కడ మొత్తం, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు, పోయి గాలిలో నిలబడతా అంటే నడవదు, కింద పడిపోతారు. అందు గురించి అలాంటి షార్ట్ కట్స్, షార్ట్ కట్ లిఫ్టులు ఏం లేవు ఇక్కడ. సక్సెస్ కావాలంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, ఓన్లీ మెట్లని ఉపయోగించాలి తప్పితే లిఫ్టులు అనేటి ఇక్కడ లేవు, లిఫ్టులు అనేటి పని చెయ్యవు. ఎవరన్నా లిఫ్ట్లలో వెళ్దామని, నేనేముంది సార్ 6 లెగ్గులు 6 ఆర్గనైజేషన్లలో ఒక్కొక్క దాంట్లో 2 లక్షలు కొనిపిస్తే నేను క్రౌన్ అయిపోతా, లేదు, అటువంటిది ఏ సిస్టమ్ లేదు. మీరు స్టెప్ బై స్టెప్ ఎదగవలసిందే, మెట్టు మెట్టు తర్వాత మెట్టు ఎక్కవలసిందే. అలా ఎక్కితేనే మన బిల్డింగ్ అనేది, మన జీవితం అనేది స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంది అప్లైస్ జీవితాలు చూస్తున్నారు, చాలా మంది లైఫ్ సెటిల్ అయిపోయింది, ఏమి లేని స్టేజ్ నుండి ఎన్నో ఉన్న స్టేజ్కి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వెస్టీజ్ బిజినెస్ మన టీంలోనే చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నేను జీరో, లో మిడిల్ క్లాస్, కానీ ఈ రోజు నేను ఒక 45 లక్షలు పెట్టి ఇల్లు తీసుకోగలిగిన అంటే ఎదిగినాం వెస్టీజ్ లో. అప్లైన్ చెప్పింది విన్నాం, మీటింగ్స్ అటెండ్ అయినాం, ప్రతిదీ నేర్చుకున్నాం కనుకనే ఈ రోజు మేము ఇక్కడ సక్సెస్ఫుల్ గా. ఒకప్పుడు మాట్లాడాలంటే భయం, కానీ ఈరోజు ట్రైనింగ్స్ కూడా మాట్లాడమంటే చెప్పగలుగుతున్నాం. కారణం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం, వెళ్ళినాం, కూర్చున్నాం, పెన్ను బుక్ పట్టుకొని నేర్చుకున్నాం కనుకనే ఈ రోజు షార్ట్ కట్ లో ఎవరం వెళ్ళలేదు, అందరం మెట్లెక్కే వెళ్ళాం, సక్సెస్ అవుతున్నాం. మీరు కూడా అంతే చెయ్యండి. మీరు షార్ట్ కట్స్ ఏమి ఉండవు బిజినెస్ లో. వెళ్ళండి, ప్రతి మీటింగ్ అటెండ్ కాండి. నేను మీటింగ్స్ లో అప్పుడప్పుడు కొన్ని ప్లేసులలో చూస్తుంటా, ఎందుకంటే నేను స్టోర్ లో ఉంటా కనుక. లోపల మీటింగ్ జరుగుతుంటది, వీళ్ళు బయట టైం పాస్ చేస్తుంటారు చాలా మంది. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంది, అక్కడ వచ్చే చెప్తున్న ట్రైనర్ చెప్తున్నది ఏంటిది, అది విందాం. ఎప్పుడు చెప్పిందే చెప్తాడని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు ఒకటే తీరు టాపిక్ ఎప్పుడు రాదు, చేంజ్ అవుతుంటాయి. సెంటెన్స్ కొన్ని వర్డ్స్ చేంజ్ అవుతుంటాయి, కొన్ని బుక్ లో చదువుకున్నవి చెప్తుంటారు, కొన్ని విన్నవి చెప్తుంటారు. అందు గురించి మీటింగ్కి వచ్చి బయట ఫోన్ ఏదైనా వర్క్ మీద ఉన్నారా అంటే అట్లా కాదు, టైం పాస్, ఫోన్ పట్టుకొని తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, ఎవరికో కాల్ చేస్తారు, ఏదో చేస్తారు. వచ్చిన పర్పస్ ఏంటిది, మీటింగ్ అటెండ్ కావడానికి. మీటింగ్ అటెండ్ కావడానికి మనం వచ్చినప్పుడు మీటింగ్ లోపల కూర్చోవాలి, అక్కడ ట్రైనర్ చెప్తున్నది వినాలి, వాళ్ళ సక్సెస్ జర్నీ చెప్తుండ్రు, వాళ్ళు లైఫ్ లో ఎలా సక్సెస్ కావాలి అనేది నేర్పుతుండ్రు. నేను విన్నా కదా, నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ప్లాన్ విన్నా కదా, నాకు అవసరమా, లేదు. మీరు 100 సార్లు ప్లాన్ వినండి, 101వ సారి కూడా కొత్త విషయం అనేది అక్కడ వస్తుంటది. అందు గురించి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. కొత్తగా వచ్చిన పర్సన్ ప్లాన్ చెప్తుండ అనుకోండి, అతని దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటది మనకు తెలియంది. అన్ని నాకు తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం బిజినెస్ లో వెనుకబడిపోతాం. నాకేం తెలియదు, నేను నేర్చుకోవడానికి. అందుకే బాలి సార్, మేము ఒకసారి 2017లో గోవా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు బాలి సార్ చెప్పింది, సార్ కూడా నేను ఎవ్రీ డే నేను జీరోలైజేషన్ అయితా, నాకు నాలెడ్జ్ ఉంది అనుకో, నేను జీరోలో ఉన్నా అనుకుంటా అని కూర్చున్నా కనుకనే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నా అని చెప్పింది. అంటే అంత పెద్ద కంపెనీ ఫౌండరే, నేను జీరోలైజేషన్, నేను జీరో అవుతాను ఎవ్రీ డే, నేను జీరో అని అనుకుంటుంటారు కనుకనే ఇంత పెద్ద ఎత్తుకెదిగి ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి జీవితాన్ని ఇవ్వగలిగినరు. అయినా అన్ని కోట్ల మందికి జీవితం ఇచ్చిన ఆ లీడరే, ఆ సారే, ఆ ఫౌండరే
జీరోలైజేషన్ గురించి మాట్లాడతారు. మనం ఎంత సార్, బాలీ సార్ ముందట మనం ఎంత, దీపక్ సార్ ముందట మనం ఎంత, కన్వీర్ సార్ ముందట మనం ఎంత. ప్రతిదానికి బయట తిరగడం, టైం వేస్ట్ చేయడం చేయకండి. ఏదైనా మీటింగ్లకు వెళ్తే కూర్చోండి, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు టైం పాస్ చేయండి, తిరగండి, మాట్లాడుకోండి, బయట కూర్చోండి. కానీ మీటింగ్కి వచ్చినామంటే కంపల్సరీ మీటింగ్ లో కూర్చుంటేనే మనం సక్సెస్ అవుతాం, నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాం, వింటేనే సక్సెస్ అవుతాం, రాసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఇది ఫాలో కండి. ఎందుకంటే చాలా మంది తెలుసో తెలియకనో టైం వేస్ట్ అవుతుంటది. ఆ టైం వేస్ట్ అనేది చెయ్యకండి. ఆ టైం వేస్ట్ అనేది చాలా చేసినాం ఇప్పటి వరకు. చాలు, వేస్ట్ చేసిన టైం చాలు. నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. ఏడ మీటింగ్ ఉన్నా వెళ్ళాలి. వెళ్ళడం వల్ల చాలా మంది అంటారు ఖర్చు అవుతుంది. ఏం ఖర్చు? మనం ఇప్పుడు చదువుకునేటప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ నుండి 10th వరకు మనం ఫ్రీగా చదువుకుంటామా? డబ్బులు పెడతాం కదా, ఇన్వెస్ట్మెంట్ పెడతాం కదా. అది ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకుంటామా? డబ్బులు పెడతాం కదా. అదే డిగ్రీలు పీజీలు చేస్తారు, ఫ్రీగా చదువుకుంటామా? డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. ఇన్ని డబ్బులు అక్కడ చదువు కోసం కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ మీటింగ్ మీకు ఏం ఖర్చు అవుతుంది? సపోజ్ మీరు ఉన్న ఏరియా నుండి ఒక 50 కిలోమీటర్ల తర్వాత మీటింగ్ జరుగుతుంది అనుకోరు, ఎంత అవుతుంది? 50 రూపాయలు, 100 రూపాయలు. అదే మీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. అదే మీ ఇన్వెస్ట్మెంట్. 100 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ జరుగుతుంది. సపోజ్ మేము మంచిర్యాలలో ఉన్నాం, హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది. ఎంత ఖర్చు? ఒక 1000 నుండి 1200, 1500 రూపాయల ఖర్చు. నెలలో ఒక 3-4 వేలు మనం మీటింగ్స్ కోసం ఖర్చు పెట్టకపోతే మనం ఆశిస్తుందేమో నెలకు 1,00,000 రూపాయలు రావాలి, కార్ రావాలి, ఫారెన్ ట్రిప్స్ రావాలి అని ఆశిస్తున్నాం. రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను, నాకు ఇవన్నీ రావాలంటే వస్తాయా? రాలేవు కదా. అందు గురించి ఎవరు మీటింగ్స్ గురించి కానీ వీటి గురించి కానీ టైం పాస్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ 2 నుండి 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్లానింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. నాకు ఇప్పుడు ఏం కావాలి, నేను ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత నా ఇన్కమ్ ఎంత అవుతుంది? 1000 రూపాయల నుండి 3000, 5000 అవుతుంది. 5000 అయితే నాకు ఇంట్లోకి ఏ ఐటమ్ లేదు, నేను ఏది తీసుకోవాలనుకుంటున్నా చిన్నవి. అంటే 2 to 5 years, మీకు సంవత్సరం నుండి 2 సంవత్సరాలలో ఏం కావాలి, 2 to 3 years లో ఏం కావాలి, 3 to 5 years లో ఏం కావాలి అనేది మీ అప్లైన్ దగ్గర కూర్చుండి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే ఏం జరుగుద్దంటే మీకు మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకంటే మీకు ఏదైతే కావాలనుకుంటుర్రో అది మీ కళ్ళ ముందట కనబడాలి. కళ్ళ ముందట ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుందంటే ఆ ప్లాన్ ఏదైతే మీరు రాసి పెట్టుకున్నారో దానికి తగ్గ వర్క్ చూపిస్తుంది. ఆ వర్క్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఆ వర్క్ చేస్తారు. దేనికోసం అంటే ఈ ప్లాన్ కోసం. మీరు 2 to 5 years ఏదైతే ప్లాన్ పెట్టుకున్నారో ఆ ప్లాన్ కోసం వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసినప్పుడు ఆ ప్లాన్ లో ఏదైతే రాసుకున్నారో అవి రీచ్ అవుతాయి. అలాగే ఇవన్నీ సాధించాలంటే లాంగ్ టర్మ్. ఇది 2 to 5 years. వచ్చిన ఏదో 6 నెలలనే నేను 1,00,000 రూపాయలు రావాలి, 10 లక్షలు రావాలి, 20 లక్షలు రావాలి, ఇది స్కీములు, చైన్లు అవి ఇవి కాదు. మనం చేస్తున్నది బిజినెస్. ఓన్లీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ షాప్ చేంజ్ చేసుకొని ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల సాధిస్తున్నాం. మనం ఏదో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి సాధించట్లేదు, డబ్బులు పెట్టుబడి పెట్టి సాధించట్లేదు. అలా లాంగ్ టర్మ్ పెట్టుకోండి. 2 to 5 years ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తేనే సక్సెస్ అవుతారు తప్పితే ఆ ప్లాన్ లేకుండా వెళ్తే సక్సెస్ అనేది చాలా లేట్ గా వస్తుంది కావచ్చు కొందరికి, కానీ చాలా లేట్ అవుతుంది. ఆ లేట్ అనేది లేకుండా మీరు ఇప్పుడే మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఆ ప్లానింగ్ చేసుకోరు. మీకేం కావాలి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ కోరికలు. డ్రీమ్స్ చెప్పమన్నప్పుడు చిన్న పిల్లల్ని అడగండి, డ్రీమ్స్ చెప్తారు. మనని అడిగితే, పెద్దవాళ్ళని అడిగితే ఏం చేస్తారంటే నేను చేస్తున్న పని 5,000, నేను కోరుకునేది 5 లక్షలు, ఇది జీవితంలో జరుగుతుందని మనం లెక్కలేస్తాం. కానీ పిల్లల్ని అడగండి నీకేం కావాలంటే వాళ్ళు చెప్తారు డ్రీమ్స్. మనకి ఇది కావాలి, ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, ట్రావెల్ చేయాలి, ఊర్లలోకి వెళ్ళాలి, మనం ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని. ఎందుకంటే వాళ్ళకు వస్తుందా రాదా కాదు, వాళ్ళ ఆలోచన చెయ్యాలనే డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ని మీరు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తారో, ఎప్పుడైతే రాసుకుంటారో పెన్ను పేపర్ తోటి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావడానికి నీకు యూనివర్స్ సహాయం చేస్తుంది. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలి. ఫస్ట్ నీ కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడైతే నీ 5 years ప్లాన్ వెళ్తుందో, వెళ్ళినప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే ఇతరులని మనల్ని కనెక్ట్ చేస్తుంటది. అట్లా ఇప్పుడు మా ఇన్కమ్స్ పెరుగుతా అంటే ఒక లెవెల్ 4-5 లక్షలకు వచ్చినాం. ఇప్పుడు మా టార్గెట్ ఏముంది, 10 లక్షలు ఇన్కమ్ కావాలి. 10 లక్షల ఇన్కమ్ కు దగ్గర వర్క్ జరుగుతున్న టైంలో కంపెనీ ఏం చేసింది, ఇప్పుడు యూసీడీలు ఎవరైతే అయినరో పోయిన మంత్ లో వాళ్ళకు వెబ్సైట్ ద్వారా ఎవరైతే లాగిన్ అవుతారో
వెస్టీజ్ గురించి సెర్చ్ చేసి లాగిన్ అవుతారో వాళ్ళని యూసీడీలకు కనెక్ట్ చేస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్స్ యూసీడీలకు పంపిస్తుంది. అంటే చూడండి, డ్రీమ్ అనేది పెట్టుకుంటే యూనివర్స్ అనేది ఏదో విధంగా, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదో విధంగా వర్క్ చేస్తుంది, ఏదో విధంగా బాలీసార్ మైండ్ లోకి వెళ్ళిపోయింది. బాలీసార్ ఏం చేసిండంటే డైరెక్ట్ వెబ్సైట్ లో సెర్చ్ చేసి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని యూసీడీలకు వాళ్ళ కిందికి పంపించేసి వాళ్ళ మొబైల్ నెంబర్స్ పంపిస్తుంది, మీరు వీళ్ళని కాంటాక్ట్ కాండి, వీళ్ళు మన వెస్టేజ్ లో జాయిన్ అయినరు అని చెప్పి చేస్తుంది. అంటే మన ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉంటే యూనివర్స్ మనకి ఏదో విధంగా సహాయం అనేది చేస్తూ ఉంటది. ఓకేనా? ఇలాంటి మిస్టేక్ చేయకండి, ప్లాన్ చేసుకోండి మీరు. అలాగే ప్రాబ్లం గురించి, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఏం ఆలోచిస్తారంటే నేను చెప్తే ఎవరు వస్తలేరు, కొత్తగా జాయిన్ అవుతారు, 1-2 మీటింగ్స్ అటెండ్ అవుతారో లేదో, కాగానే పోయి ఎవరి దగ్గరికో వెళ్తారు, ఎవరి దగ్గరికో వెళ్ళి దీని గురించి అనగానే నేను ఇది ఎప్పుడో చూసిన, నేను కొందరు అంటారు నేను ఇది ఒక 20 సంవత్సరాల క్రితమే విన్న వెస్టీజ్, లేదా 30 సంవత్సరాలు అంటారు. పెద్దవాళ్ళని అడిగినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎన్నడో చూసిన, వెస్టీజ్ ఎప్పుడో పూర్వకాలంలో జాయిన్ అయినా. అంటే ఏమైనావు? జాయిన్ అయ్యుడు అంటే ఏంటిది? ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోగానే జాయిన్ అయినట్ట? నువ్వేం చేసినావు? ఏం ప్రోడక్ట్లు వాడినావా? యూజ్ చేస్తే ఏమైంది? ఎంతమందికి చెప్పినావు? నెట్వర్క్ గురించి ఎవరికన్నా చెప్పినావా? చేసినావా? లేదు, ఏది ఉండదు. నేను ఐడి తీసుకున్నా, సబ్బు కొనుక్కున్నా, నేను ఆల్రెడీ సబ్బు వాడినా, దీన్ని 10 ఏళ్ల కిందనే సబ్బు వాడినా. ఒక సోపు వాడితే జీవితం చేంజ్ అయిద్దా? ఐడి వెస్టీజ్ లోకి వచ్చి ఒక సోప్ కొనుక్కొని యూజ్ చేసినా కథం అయిపోయింది. అంటే ఒక సోప్ యూజ్ చేస్తేనే అయిపోయిందా? ఇంట్లో ఓన్లీ సోపే వాడతారా? పేస్ట్లు వాడరా? టీ పౌడర్ వాడరా? హెయిర్ ఆయిల్ వాడరా? షాంపూ వాడరా? హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడరా? డైలీ మాయిశ్చరైజర్ వాడరా? ఫేస్ క్రీములు వాడరా? కుకింగ్ ఆయిల్ వాడరా? ఇవన్నీ లేవా? రాగానే ఒక 45 రూపాయల సోప్ తీసుకొని ఖతం, నాది ఐడి అయిపోయింది, నేను వెస్టీజ్ లో జాయిన్ అయినా. ఏంటిది? ఫస్ట్ మనం యూజ్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఇదే ఎవరో ఒకళ్ళు నేను ఆల్రెడీ అయినా అనగానే వీళ్ళే సమస్యగా భావించుకుంటారు. ఇది నాతోటి కాదు, ఒక 10 మందితోటి మాట్లాడంగానే నాతోటి కాదు అని విడిచిపెడితే ఏమైతుంది? ఏది సక్సెస్ కాదు. షార్ట్ టర్మ్ మైండ్ సెట్ ని తీసేయాలి. మనమే సమస్యగా భావించుకోకూడదు. నాతోటి అయితలేదు, ఆ సార్ తోటి అయితే అయింది, లేకపోతే వాళ్ళు ఎప్పుడో ముందు జాయిన్ అయిన కనుకనే అయింది, ఇప్పుడైతే జాయిన్ గారు అని అంటుంటారు. ఎందుకు గారు? ఇప్పుడు నా ఇన్కమ్, నా డౌన్ లైన్స్ నన్ను దాటిపోయిండ్రు. ఫస్ట్ లోనే ఒక 2 years బ్యాక్, 1 year బ్యాకే నేను 1,00,000 రూపాయలు తీసుకోకముందు నా కింద 1 lakh తీసుకునేటోళ్ళు వచ్చిర్రు. నేను 3 lakhs ప్లస్ తీసుకోకముందు నా కింద 3 lakhs ప్లస్ తీసుకునేటోళ్ళు వచ్చిర్రు. నాకంటే హైయెస్ట్ ఇన్కమ్ డౌన్ లైన్ తీసుకున్నారు. నేనే ముందు ఉంటే మరి వాళ్ళకి ఎందుకు వస్తాయి? రావద్దు కదా, నాకే రావాలి కదా. ఎవరు ఎప్పుడు వచ్చారనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, డైలాగ్ ఏదైతే ఉందో ఎప్పుడు వచ్చిర్రు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు వర్క్ చేసిండ్రా లేదా అనేది, ఎప్పుడు చేస్తుర్రు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే మీ గురించి మీరు ప్రాబ్లం గా భావించకండి. ఎప్పటికీ మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకోవద్దు. నాతోటి కాదు, అయితే లేదు అని అన్నాం అనుకోండి, యూనివర్స్ ఏం చేస్తుందంటే, కాదు మనం అంటున్నది ఏంది, నాతోటి అయితలేదు అని అన్నారు అనుకోర్రి. సపోజ్ మీరేం ఇస్తుర్రు సబ్ కాన్షియస్ మైండ్ కు, నాతోటి అయితలేదు అని ఇస్తుర్రు. సబ్ కాన్షియస్ మైండ్ కి ఏం తెలుసు? మీరు ఏది మాట్లాడితే అది ఇస్తా అంటుంది. మీరేం మాట్లాడినరు? నాతోటి కాదు, అయితలేదు అన్నారు, అందుకే మీతోటి అయితలేదు. మీరు మాటని మార్చి చూడండి, నేను ఏదైనా సాధించగలుగుతా, నాతోటి ఖచ్చితంగా అవుతుంది, నేను చెయ్యగలుగుతా అని మీరు ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారో మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు ఏది అడిగితే అది జరుగుతుంది, మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. నా మీటింగ్ ఉన్న డౌన్లు ఎవ్వరు వస్తలేరు. ఏం మాట్లాడినరు మీరు? ఎవరు వస్తలేరు, ఎవరు రారు. ఎందుకు వస్తారు? మీరు మాట్లాడిండ్రు కదా, మీరు యూనివర్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడింగ్ ఇచ్చారు కదా. నేను రమ్మంటే ఎవరు వింటలేరు, నేను ప్లాన్ చెప్తే ఎవరు వింటలేరు, నేను చెప్తే ఎవరు చేస్తలేరు. లేరు 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 అంటే లేరు. అందు గురించి సమస్య మీ గురించి మీరు నెగటివ్ గా మాట్లాడుకోవడం బంద్ చేయండి. అది బంద్ చేసి మీరు పాజిటివ్ వేలో వెళ్ళండి. మీకు ఒక రోజు వస్తుంది. ఒకప్పుడు నేను ప్రీవియస్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు, అప్పుడు నేను ఒక 2 సంవత్సరాలు ఏమో సింగిల్ ఒక్కొని మీటింగ్కి వెళ్తాను. మా మిస్సెస్ నేను ఇద్దరం వెళ్ళి మీటింగ్ లో కూర్చుందాం. 100 రూపాయల టికెట్ ఉంటుండే అప్పుడు, ఎంట్రీ టికెట్, ఓన్లీ ప్లాన్ వినడానికి 100 రూపాయల టికెట్ తీసుకొని వెళ్దాం. 2 సంవత్సరాలు కూడా కూర్చున్నాం, ఎవ్వరు రాలే. కానీ ఎప్పుడు ఆలోచించలేదు,
ఎవరు వస్తలేరు అని. మేము వెళ్ళినాం కూర్చున్నాం. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత పనిచేసింది. ఈ రోజు నేను ఒక్కరిని స్టార్ట్ చేసి ఈ రోజు నాకు ఇంత 2 లక్షల ప్లస్ టీం వర్క్ జరుగుతుంది అంటే ఎంత అద్భుతమైన డౌన్ లైన్స్ వచ్చింది చూడండి. ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతుంది. నేను ఇదే కోరుకున్నా. నా దగ్గర ఒక డైరీ ఉంటది. ఒకప్పుడు నేను లెగ్స్ ఒక 6 ఆర్గనైజేషన్ లెగ్స్ వేసుకొని అందులో నేను ఒక 2 లెగ్స్ అయితే డీప్ గా రౌండ్ గీక్కుంటా. నాకు ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తారు అని చెప్పి నేను ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి ఆ నెట్వర్క్ వచ్చినట్టు క్రియేషన్ చేసుకున్నా. అదే జరిగింది ఈ రోజు. అదే మిగతా ఆర్గనైజేషన్ మిగతా లెగ్స్ లో కూడా జరుగుతుంది. అందు గురించి నాతోటి కాదు, లేదు, నాకు నేనే సమస్య, నాతోటి అయితలేదు అనేది బంద్ చేయండి. బంద్ చేసి మీరు ఫస్ట్ నేను ఏదైనా సాధించగలుగుతా అనేది మీరు మైండ్ లోకి తీసుకోండి. అది ఖచ్చితంగా అయి తీరుతుంది అన్నట్టు. థింక్ యువర్స్. ఇక్కడ ఆల్రెడీ వివేకానందుడు చెప్తుండు, వీక్ గా ఆలోచించకండి. మీ గురించి మీరే వీక్ అనుకోకండి. గ్రేటెస్ట్ సైన్ ఈజ్ టు థింక్ యువర్ సెల్ఫ్ వీక్. మన గురించి మనం వీక్ గా ఎప్పుడు ఆలోచించుకోవద్దు. అలాగే బలమే జీవనం, బలహీనతే మరణం. అంటే నాతోటి కాదు అని ఎప్పుడైతే అనుకున్నాం అప్పుడే మరణించిన దాని కిందికి లెక్క. మనం ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఏదైతే మనం అవుతుంది అనుకుంటున్నామో అదే మన జీవితం. ఏదైతే నా తోటి కాదనుకుంటున్నామో అది మరణంతో సమానం అని చెప్తుండు వివేకానందుడు. నేను కాదండి, వివేకానందుడు చెప్తుండు. అంటే చూడండి, నాతోటి కాదు అంటే మరణంతో సమానం. ఎందుకు కాదు, ఎట్లా కాదు? వాళ్ళతోటి అయింది మాతోటి ఎందుకు కాదు? మా అప్లైన్ తోటి అయింది ఎందుకు కాదు? మా పైన అప్లైన్స్ తోటి అయింది నాతోటి ఎందుకు కాదు అని ఆలోచించండి. కానీ వాళ్ళతోటి అయితే అయింది, కానీ నాతోటి అయిద్దో కాదు, నాతోటి కానే కాదు, నేను చెయ్యనే లేను అని చెప్పి ఆలోచించకండి. ఎందుకంటే అలా ఆలోచించారంటే మీ వినాశనాన్ని మీరే కోరుకున్నట్టు అవుతుంది. మనని తగ్గించుకుంటున్నాము అంటే మనది మనమే వీక్ అయిపోతాం. అలాంటి ఆలోచన తీసేసి నాతోటి కూడా అవుతుంది అనేది ఆలోచించండి. రిజెక్షన్స్ పర్సనల్ గా తీసుకోకండి. రిజెక్షన్స్ వస్తాయి, చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనం వచ్చిందే నెట్వర్క్ మార్కెటింగ్ లోకి. నెట్వర్క్ మార్కెటింగ్ లో రిజెక్షన్స్ వస్తాయి, ప్రతి దాంట్లో వస్తాయి. నెట్వర్క్ మార్కెటింగ్ లో కాదు. మీరు షాప్ పెట్టుకున్న రిజెక్షన్స్ రావా? వచ్చి ఏదో అడుగుతాడు, అది లేదంటాడు, ఏ వేస్ట్ నీ షాప్ అని అంటారా అనరా? ప్రతి దాంట్లో రిజెక్షన్స్ ఉంటాయి. ఒక ఆఫీస్ లో ఒక వర్క్ చేస్తున్నానుకో, చెప్పిన పని చేయకపోతే రిజెక్షన్స్ వస్తాయి. ఏం చేస్తున్నావు, నీకు తలకాయ ఉందా అంటారు. ఎన్నో లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు. రిజెక్షన్స్ అక్కడ కూడా వస్తాయి. వచ్చినాయని చెప్పి అక్కడ జాబ్ వదిలిపెట్టి వెళ్ళరు కదా, పైన ఆఫీసర్ సీరియస్ అయిందని. ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే వ్యక్తిగతంగా తీసుకుంటారు. టేకింగ్ రిజెక్షన్ పర్సనల్. ఇందులో నాకు రిజెక్షన్ వచ్చింది, నేను ఇందులో అయ్యా. అదే నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండే అక్కడ రిజెక్షన్స్ వస్తే నేను ఈ పని చేయ అని చెప్పి రిజైన్ చేసిపోతావా? వెళ్ళలేవు కదా. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే రిజెక్షన్స్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ. ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు ఇందులో, ఈ 1000 మందిలో పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకసారి ఎస్ అని, కాని వాళ్ళు నో అని చెప్పి పెట్టండి చాట్ బాక్స్ లో. చూద్దాం ఎంతమంది పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఎస్ నో, ఎస్ 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 నో, ఎస్ 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 ఎస్. ఓకే. అంటే చూడండి, ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 1000 మందిలో నేను మ్యారేజ్ అయిన వాళ్ళని ఒకటి అడుగుతా. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చూపులకు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం, అది కామన్, కంపల్సరీ. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, పెళ్లి చూపులు చూసినాం, అమ్మాయికి అబ్బాయి నచ్చలేదు, రిజెక్షన్ చేసింది. ఏమనుకున్నారు అప్పుడు? చెప్పండి, ఏమనుకుంటాం మనం? లేదు, ఈమె నన్ను రిజెక్షన్ చేసింది, నేను జీవితంలో పెళ్ళే చేసుకోను, నాకు పెళ్ళే వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు అని ఎవరన్నా అనుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ పెట్టిన వాళ్ళు అందరికీ తెలుసు ఎంతమందిని. కొందరికి అమ్మాయి నచ్చకపోవచ్చు, కొందరికి అబ్బాయి నచ్చకపోవచ్చు. కానీ అక్కడ నమ్మకం ఏంటిదంటే, అక్కడ తిరస్కరించకపోవడానికి కారణం ఏంటంటే, రిజెక్షన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఎస్ నా కోసం ఒకరు ఎక్కడనో ఉన్నారు అనే ఆలోచన ఉంది కనుకనే ఏం చేసిర్రు, చూసుకుంటూ పోయిర్రు. ఒక అమ్మాయి రిజెక్షన్ చేసింది, ఏ నో అన్నది. నో అంటే ఏమనుకున్నామంటే, అందరు నో అనగానే అయ్యో నాతోటి కాదు, ఇక నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి కాదు, నా జీవితం వేస్ట్, అది ఇది అనుకోలేదు. ఏమనుకున్నారు? ఎన్ఓని ఎట్లా కన్వర్ట్ చేసుకున్నారంటే, ఎన్ అంటే నెక్స్ట్, ఓ అంటే ఆపర్చునిటీ, నెక్స్ట్ ఆపర్చునిటీ. ఎన్ఓ అంటే నో కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకున్నారు కనుకనే ఎన్ని పెళ్లి చూపులకైనా వెళ్ళిండ్రు. వాళ్ళని వీళ్ళు రిజెక్షన్ చేసినా, వీళ్ళని వాళ్ళు చేసినా ఇంతమందికి పెళ్ళి అయిందా కాలేదా? సక్సెస్ అయినరా లేదా?
అంటే చూడండి, అదే పెళ్లి కాని వాళ్ళని అడుగుతాను నేను. మీరు కూడా పెళ్లి చూపులకు వెళ్ళిండ్రు, ఒక్కరిని చూసిర్రు, ఇద్దరిని చూసిర్రు, 10 మందిని చూసిర్రు. 10 మందిలో 5గురికి మీరు నచ్చలేదు, 5గురు మీకు నచ్చలేదు. ఆగిపోతారా పెళ్లి చేసుకోకుండా? ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా? అట్లా ఉన్నారా? లేరు కదా. ఆ అది ఎందుకంటే నీకు అక్కడ రిజెక్షన్స్ నేమో యాక్సెప్ట్ చేస్తావు. వెస్టేజ్ లో ఒక 5గురికి 10 మందికి ప్లాన్ చెప్పంగానే వాళ్ళు అద్దంటారు అని చెప్పి నేను బిజినెస్ చెయ్యి అంటావు. ఏం ఏం డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి? నీ పెళ్లి చూపుల కాడికి బిజినెస్ కాడికి డిఫరెన్స్ ఏముంది చెప్పు? అక్కడ 100 మంది రిజెక్షన్ చేసిన 101వ అమ్మాయిని చూడడానికి వెళ్తావు, 101వ అబ్బాయిని చూడడానికి వెళ్తావు. ఇక్కడ నీకు 10 మంది రిజెక్షన్ చేసే వరకే, 10 మంది నాతోటి కాదు అన్నందుకే, 10 మంది నేను నో అన్నందుకే, 10 మంది నీ టీంలోకి రానందుకే స్టార్టింగ్ లో నాతోటి కాదు, నేను చెయ్యా, నేను ఓండా, నాకు ఈ బిజినెస్ వద్దు, నాకు ఇది వద్దు. ఏ పెళ్లి కాడ అట్లను మరి? నాకు ఈ పెళ్లి వద్దు, నాకు ఈ కథ వద్దు, నేను 10 మందిని చూసి వచ్చిన, నేను 5గురిని చూసిన, నన్ను రిజెక్ట్ చేస్తుర్రు, నేను ఆళ్ళని చేస్తున్నా, ఇక నాకు ఈ మ్యారేజే వద్దని ఎందుకు ఊకో? అక్కడనేమో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తావు. బిజినెస్ కాడికి వచ్చే వరకు ఏమైపోతుంది అంటే, ఆ రిజెక్షన్ నువ్వు పర్సనల్ గా తీసుకోలేకపోతున్నావు. ఎప్పటికీ రిజెక్షన్స్ ని పర్సనల్ గా మీరు, అబ్బో వీళ్ళు రిజెక్షన్ చేశారు నాతోటి కాదు, నేను చెయ్యి అనేది పక్కకు పెట్టండి. ఎన్ని నోలు వస్తే అంత నీకు స్టాండర్డ్ టీం వస్తుంది, స్ట్రాంగ్ టీం వస్తుంది. ఇప్పుడు మీరు బోర్ వేయాలనుకుంటుర్రు, 500 ఫీట్లకు వాటర్ పడతాయి. మీరు బోర్ స్టార్ట్ చేసారు, 10 ఫీట్లు వేసారు, వాటర్ వస్తాయా? రావు. 50 ఫీట్లు వేసారు, వాటర్ వస్తాయా? రావు. 150 ఫీట్లు వేసారు, వాటర్ వస్తాయా? రావు. ఎక్కడున్నాయి? 500 ఫీట్ల లోపల వాటర్ ఉన్నాయి. 300 ఫీట్లు వేసారు, వస్తాయా? 499 ఫీట్లు వేసారు, వస్తాయా? రావు. కానీ అక్కడ 499 దాకా పోయి ఇక వాటర్ వస్తాయి అనే టైంకి, ఇక టీం నెట్వర్క్ వస్తుంది అనే టైంకు అటు ఇటు దిక్కులు చూస్తారు. అక్కడ 2 లెగ్గులు ఉన్నాయా, ఇక్కడ ఒక్క లెగ్ ఉందా, అసలు ఈడ లెగ్గులే లేకుండా పైసలు వస్తాయా, అది చూస్తారు. అది కాదు స్టాండర్డ్. ఎప్పుడైతే నీకు అక్కడ 500 ఫీట్ల లోపల వాటర్ ఉందో, నువ్వు అక్కడికి బోర్ని తీసుకపోతే పుష్కలంగా వాటర్ వస్తాయి, జనరేషన్ టు జనరేషన్ దాగే వాటర్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, వెస్టీజ్ లో వెయిట్ చెయ్యాలి, ప్లాన్లు చెప్పాలి, రిజెక్షన్స్ ఎదుర్కోవాలి. చాలా మంది తినకుండా ఉండి ప్లాన్లు చెప్పిన వాళ్ళు ఉంటారు, రోజు మార్నింగ్ నుండి రాత్రి వరకు తిరిగిన ఒక్కళ్ళు కూడా జాయిన్ కాని వాళ్ళు ఉంటారు. కానీ జాయినింగ్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే, ఏదైనా కానీ మన దగ్గరికి రావాలంటే మనని పరీక్షిస్తుంటది ఈ సిస్టమ్. ప్రకృతి అనేది ఇతడు తట్టుకుంటాడా లేదా? ఒక మంచి క్వాలిటీ పర్సన్ ని మనకి ఇవ్వాలి అంటే, ఒక డియుసిడిని మనకు అటాచ్డ్ చేయాలంటే ఫస్ట్ నీతోటి అయిద్దా అనేది ఆలోచిస్తుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ పరీక్షలు పెట్టినప్పుడు ఎప్పుడైతే నువ్వు తట్టుకొని నిలగడగలుగుతావో, ఎప్పుడైతే ఇందులో ఉండగలుగుతావో, అప్పుడు ఖచ్చితంగా నీకు నెట్వర్క్ వస్తుంది. ఇందులో ఉన్న నెట్వర్క్ లీడర్స్ అందరికి ఎక్స్పీరియన్సే. చాలా మందికి నెట్వర్క్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, పోయి మళ్ళీ రీస్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరికి ఆ క్రౌన్ అయ్యి తగ్గిన వాళ్ళు ఉన్నారు, తక్కువ స్టేజ్ నుండి మళ్ళీ క్రౌన్ గా డియుసిడి దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. లెవెల్స్ అనేది పెరుగుతుంటది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా బిజినెస్ ని పట్టుకొని ఉన్నామో, మన డ్రీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో, రిజెక్షన్స్ ని మనం పర్సనల్ గా తీసుకోకుండా నెక్స్ట్ ఆపర్చునిటీ అని తీసుకున్నప్పుడు మన సక్సెస్ అనేది కూడా అదే విధంగా మనకు వస్తుంటది. అందుకే వ్యక్తిగతంగా తీసుకోకండి రిజెక్షన్స్ ని. ఓకేనా? ఎన్ఓ అంటే నో కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది చూడండి. రిటైల్ సేల్స్ నెగ్లెక్టింగ్ చేయకండి. ఎందుకంటే మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఊక్కుంటూ వెళ్ళకుండా ఏదో ఒక పెన్ను పేపరు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోనే పెన్ను పేపర్లు అడుగుతుంటారు. అలాంటి పని చేయకండి. మీ దగ్గర కొంచెం స్టాక్ ఉంచుకోండి. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుర్రో కొన్ని ప్రోడక్ట్లు మీతో తీసుకొని వెళ్ళండి. బ్యాగ్ లో తీసుకొని ఒక మంచి ఎల్లో కలర్ బుక్, పేపర్, రెడ్ కలర్ పెన్ను, వీటితో ఏంటంటే కొంచెం అట్రాక్షన్ కనబడుతుంది. మనం చెప్పే ప్లాన్ క్లీన్ గా నీట్ గా కనబడుతుంటది అన్నట్టు. మీరు మీతోటి ఒక పేస్ట్ లో, సోప్ లో, టీ పౌడర్, హెల్త్ సప్లిమెంట్, ఫ్లాక్స్ గురించి చెప్తావు. ఫ్లాక్స్ మన దగ్గర ఉండదు లేదనుకోర్రి. ఆ ఫ్లాక్స్ డెమో చూసారు, వాళ్ళకి నచ్చింది, సరే నేను జాయిన్ అయితే కానీ నాకైతే ఇప్పుడు ఫ్లాక్స్ ఇవ్వండి అని అడిగినారు అనుకో, ఏం చేస్తారు మీరు అక్కడ? లేదు, నేను ఇంటికి పోయి తీసుకొచ్చి ఇస్తా అంటారా? అప్పటి వరకు ఇంకెవరో వస్తారు, వాళ్ళు జాయిన్ చేసిపోతారు, లేకపోతే వాళ్ళు ఐటమ్ ఇచ్చిపోతారు. అందు గురించి కొన్ని ఐటమ్స్ మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో అవి మీతో క్యారీ చేయండి. ఐటమ్స్ పట్టుకొని వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో కూర్చోండి, బిజినెస్ గురించి చెప్పండి, ప్రోడక్ట్లు చూపించండి, 1-2 డెమోలు చూపించండి. ఈ మధ్య ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా మంది డెమో చూపిస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సరే మరి ఇది నేను వాడితే, నాకు కొందరు ఉంటారు, నాకు నెట్వర్క్ అవసరం లేదు, నాకు ఆధార్ కార్డ్ ఇవ్వ, కానీ నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తా, ఒకసారి నాకు ఒక బాక్స్ ఇవ్వండి, నేను వాడి చూస్తా అంటారు.
చూస్తా అన్నప్పుడు మీరు అక్కడ ఐటమ్ ఇచ్చి డబ్బులు తీసుకోండి. దీన్ని నెగ్లెక్టింగ్ చేయకండి, అంటే రిటైలింగ్ ని మర్చిపోకండి. ఇప్పుడు కొందరు ఏముంటారు, చాలా మంది కూడా ఉంటారు ఇప్పటికీ నా దగ్గర కొందరు వచ్చి ఐటమ్స్ తీసుకుపోతుంటారు. ఇప్పుడు నేను స్టోర్ లో ఉంటా కనుక స్టోర్ కూడా వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆధార్ కార్డు అడుగుతూ ఇవ్వరు. వద్దండి నాకు జైనింగ్ వద్దు, నాకేమొద్దు, మీ పేరు మీద బిల్ చేసుకోరు, నాకు ఐటమ్ ఇయ్యండి అంటారు. అట్లా అన్నప్పుడు మనం ఏంటంటే ఈ రిటైల్ సేల్ మనం ఏదైతే కన్సిస్టెన్సీలు చేస్తున్నామో ఆ కన్సిస్టెన్సీలో మనకు యూజ్ అయింది. సపోజ్ మీరు 2 కన్సిస్టెన్సీలు చేస్తున్నారు, ఎంత 6,000 నుండి 7,000 8,000 ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. ఒక 3 నుండి 5,000 ఇంట్లోకి వాడుకుంటారు. ఇంకో 3,000 అనేది మీరు రిటైలింగ్ చేయడం వల్ల మీ ఖర్చులు ఆదా అవుతాయి. అక్కడ మీరు ఎంఆర్పికి ఇవ్వడం వల్ల ఏమైందంటే మీరు ట్రావెల్ చేస్తున్నాయి కానీ మీ పెట్రోల్ ఖర్చు కానీ మీ వీటి గురించి మీకు ఆడ రిటైలింగ్ సేల్స్ లో మీకు కవర్ అవుతుంది, మీకు డబ్బులు మిగులుతుంటాయి. వాటి ద్వారా మీరు ఖర్చు చేయండి. ఇనిషియల్ స్టేజ్ లో అయితే కంపల్సరీ ఇది. స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ఖర్చులు బాగుంటాయి. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ప్లాన్ చెప్పడం, డెమోలు చూపెట్టడం ఉంటది కనుక మీరు కొందరికి ఆ రిటైలింగ్ చెయ్యండి. చేసి వాళ్ళ లిస్టు రాసుకొని ఉంచుకోండి మీ దగ్గర. అవసరమైతే మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి. మళ్ళీ 1 నెల తర్వాత వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ కావచ్చు, మళ్ళీ మీకు ఏమైనా కావాలా అని చెప్పొచ్చు. అలా తీసుకుపోయి ఇవ్వడం వల్ల మనకు కూడా చిన్న చిన్న ఖర్చులు అనేటివి వెళ్తుంటాయి అన్నట్టు. ఇలా రిటైలింగ్ ని మర్చిపోకండి. అలాగే ఆ మన కోరికల్ని కళ్ళలు దొంగిలించే వారి మాటలు వినడం ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు బిజినెస్ గురించి పోయినరు, మీరు ఏం చేశారంటే మీటింగ్కి వచ్చారు, మీటింగ్కి వచ్చి హాల్లో కూర్చున్నారు, మీటింగ్ విన్నారు, విని మీరు బయటకు వెళ్ళిపోయారు. పోయిన తర్వాత మీరు ఏం చేస్తే మొట్టమొదటి చేసే మిస్టేక్ ఏంటంటే మీ పక్క వాళ్ళకో దోస్తులకో ఫ్రెండ్స్కో ఏమంటారంటే, అరే నేను ఒక మీటింగ్కి వెళ్ళినా అక్కడ చాలా బాగా చెప్పిర్రు, అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది, ప్రోడక్ట్లు బాగున్నాయి, నేను విన్నా, నువ్వు రా అనగానే వాడు ఏమంటాడంటే అక్కడ సూట్ వేసుకొని వచ్చిర్రా, అవును, ఆ మార్కర్ పెన్ తోటి మంచిగా 1,00,000 వస్తుందని చెప్పి అవును అనగానే ఏమైపోతే వాడు ఏమంటాడంటే, అరే అటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూసిండ్రా అని చెప్తాడు. అవి రావు, మన అటువంటి వాళ్ళకి కాదు, అది వాళ్ళకే అని అంటారు. అంటే మనం పోయి ఎవరిని అడుగుతున్నాం, రిలేషన్స్ ని, గోల్స్ ఏమో మనం పెట్టుకుంటాం రీచ్ కావాలని. మన దగ్గర అక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దగ్గరికి పోవడం, రిలేషన్ దగ్గరికి పోవడం, లేదా నైబర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం. వాళ్ళు నో అనగానే, వాళ్ళు నీతోటి కాదు అనగానే మనం ఏమైపోతాం, అప్పుడు డీల్ అయిపోతుంటారు చాలా మంది. ఆ పని చేయకండి, ఎందుకంటే కళల్ని దొంగిలించే వాళ్ళు చాలా మంది బయట లక్షల మంది వెయిట్ చేస్తుర్రు. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని మీరు మాట్లాడతారో అది దొంగిలించడానికి, నీతోటి కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పోలేవు, నీతోటి అది వెళ్ళది, అది నువ్వు చేయలేవు అని చెప్పే వాళ్ళు చాలా 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 మంది ఉంటారు. దీనికి ఒక స్టోరీ ఏంటంటే, కప్పల గురించి తెలుసు కదా. ఆ ఒక దేశానికి కప్పల్ని తరలిస్తుర్రు. అందులో అన్ని కంట్రీస్ కు సంబంధించిన కప్పలు ఒక డ్రమ్ములో వేసి తీసుకెళ్తుర్రు అన్నట్టు. తీసుకొని వెళ్తున్నప్పుడు కిందికి నీళ్లు ఉన్నాయి, ఆ వాటర్ ఉంటాయి, ఆ మీదికి అందులో ఒకటి ఆ, రావాలని చాలా కప్పలు ప్రయత్నిస్తున్నప్పుడు ఏమైపోతుందంటే అందులో ఒకటి ఎక్కుతా అని కొద్ది దూరం పోగానే ఇంకోటి వెనక గుంజుతుంటది అన్నట్టు. అస్సలే ఒక్కటి కూడా ఎక్కడనియ్యదు అందులో. ఆ దేశాల పేర్లు ఎందుకని అన్ని దేశాల వాళ్ళ కప్పలు ఉన్నాయి అనుకుందాం అక్కడ, అన్ని ఉన్నాయి. అది ఎక్కుతానికి ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం చేయగానే మిగతా కప్పలన్నీ ఏం చేస్తున్నాయంటే, నీతోటి కాదు, నువ్వేం ఎక్కుతావు, నువ్వు మీదికోలేవు, నువ్వు అట్లా ఏ లేవు, మన జీవితం గింతే, మనం ఇంట్లోనే ఉండాలి అని దాన్ని కిందికి గుంజుతున్నాయి. అయితే అట్లా చేయంగా ఒక కప్ప ఏం చేసిందంటే అది మెల్లిమెల్లిగా ఎక్కితే ఇవి గుంజినా గానీ వెనకకు రాకుండా మీదికి వెళ్ళిపోయి బయట దునికిందట. దునికినాక అక్కడ ఉన్న కప్పలన్నీ ముచ్చట పెట్టుకుంటున్నట్టు, ఏంది ఇది, ఎట్లా పోయింది, ఎటు పోయింది, ఎందుకు పోయింది అన్నో లేదు. దానికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఆ కప్పని ఇంటర్వ్యూ చేయడానికి. వచ్చినాక ఆ కప్పని అడుగుతుర్రట, ఏంటి అట్లా అన్ని కప్పలన్నీ అందులోనే ఉన్నాయి కదా, ఒకటి ఎక్కితే ఇంకోటి గుంజుతుంది కదా లోపలికి, నువ్వు ఒక్కదానివే అందులోకెళ్ళి బయటకెళ్ళి వచ్చినావంటే, ఏమో నాకేం తెలియదు, నాకేం వినబడదు, నేనేం లేదు, నేనేమనుకున్నా అంటే మీదికి చూసిన తర్వాత నేను ఇందులోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి అనుకున్నా కనుకనే నేను మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయడం వల్ల నేను బయటకు వచ్చిన, అంతే అని చెప్పిందట. అంటే అది ఏంటంటే మనని నో అనే వాళ్ళు, నీతోటి కాదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ ముందట చెవిటి వాళ్ళ లెక్క ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే ఏది విననట్టు ఉంటామో, మన పని మనం చేసుకుంటూ పోతామో, దానిలాగే అది ఎట్లా బయటపడ్డదో మనం కూడా ఆ ఏదైతే ఆ అసోసియేషన్ ఉందో, ఆ నేను చెడు అన్నా ఏమన్నా దానికి ఏం పేరు పెట్టా, అందులోకి వెళ్ళి మీరు ఈ అసోసియేషన్ లోకి రాగలుగుతారు. ఎందుకు చెప్తున్నా అంటే అది కామన్, మనం చేస్తామంటే మనని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు, నీతోటి కాదు అనే వాళ్ళు ఉంటారు, నువ్వు చేరుకోలేవు అనే వాళ్ళు ఉంటారు,
ఆ ఇన్ని తీర్ల రిజెక్షన్స్ చేసే వాళ్ళు మనతో చాలా మంది ఇక్కడ ఉన్న మీరు 1000 మంది ఎవరైతే ఉన్నారో మనందరికి అవి వచ్చినాయి. ఇప్పుడు పాత వాళ్ళకి అందరికి వచ్చినాయి, మీరు కొత్త వాళ్ళకి కూడా వస్తాయి. వచ్చిన వాటిని చెవిటి వాళ్ళలాగా ప్రవర్తించండి వాళ్ళ దగ్గర. ఎందుకంటే అక్కడ మీరు చెవిటి వాళ్ళలాగా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తించడం వల్ల ఏమైందంటే మీ సక్సెస్ కు మీరే దారి వేసుకున్న వాళ్ళు అవుతారు. మీ గోల్స్ రీచ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు బయట ప్రపంచంలో. వాళ్ళ మాటలు వినకండి. మీరు ఎవరైతే ఇప్పుడు మీరు క్రికెట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అటు సచిన్ తెండూల్కర్ ఉన్నారు, ఇటు మీ రిలేషన్స్ ఉన్నారు. ఎవరి దగ్గరికి పోతే క్రికెట్ వస్తుంది? రిలేషన్ దగ్గరికి పోతే వస్తుందా, సచిన్ దగ్గరికి వెళ్తే వస్తుందా? సచిన్ తెండూల్కర్ దగ్గరికి పోతేనే మనకు క్రికెట్ వస్తుంది. ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్ళు ఇక్కడ మీటింగ్ లో ఇక్కడ ఉన్నారు, మీ అప్లయన్స్ అందరూ బయట ప్రపంచంలో నార్మల్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నారు, కానీ మీరు ఏం చేస్తారంటే 500, 1000 సంపాదించిన దగ్గరికి పోయి అడుగుతారు. వాళ్ళకి ₹1,00,000 గురించి ఏం తెలియదు కదా. వాళ్ళని అడిగితే నెగిటివ్ చెప్తారు. అదే మీ అప్లయన్స్ దగ్గరికి రండి, మీ హెల్ప్ లైన్స్ ఉంటారు పక్క టీం వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చి అడగండి, వాళ్ళు చెప్తారు. అద్భుతంగా ఉంటది, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీరు మీ డ్రీమ్స్ మీ కోరికలు అన్ని సాధించగలుగుతారని ఇక్కడ మీకు పాజిటివ్ గా చెప్పే వాళ్ళు ఉంటారు. అందుకే బయట వాళ్ళ దగ్గర మీరు చెవిటి వాళ్ళలాగా ప్రవర్తించండి. ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవడానికి ఓపెన్ మైండెడ్ తో ఉండండి. అలా కళల్ని దొంగిలించే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళకండి. ఇక్కడ మీ కళల్ని అభివృద్ధి చేసే వాళ్ళ దగ్గర ఉండండి. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళ దగ్గర మీరు ఉండండి. అలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే మీరు కార్ తీసుకుందాం అనుకుంటారు, తీసుకుందామని ఇక్కడ డ్రీమ్ పెట్టుకుంటారు, బయట పోయి వాళ్ళ మాటలు వింటారు. వాళ్ళ మాటల వల్ల మీకు ఇక్కడ కారు రాదు, అక్కడ మీరు డబ్బులు సంపాదించలేరు. ఈ డిస్టర్బెన్స్ బయట మార్కెట్ లో చాలా జరుగుతున్నాయి. రాంగం లేకపోతే చెప్తారు, ఇక్కడ మా దగ్గరికి వస్తే మీరు ఒక నెల ఒక్కసారి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయి, మీకు రోజు పైసలు వస్తాయి, డైలీ డబ్బులు వస్తాయి. ఎక్కడి నుండి ఇస్తారు? నీ ₹1,00,000 తీసుకొని నీకు 3,00,000, 4,00,000 ఎక్కడి నుండి ఇస్తారు? ఏం చేస్తే ఆ పైసలు జమ అవుతాయి చెప్పండి? ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టే పనులు చేయకండి. మీ కోరికల్ని కళలు దొంగిలించే వారి మాటలు వినడం బంద్ చేయండి. మీరు ఇక్కడ ఉండండి, మీరు నేర్చుకోండి, మీరు నేర్పండి. ఈ నేర్పడం వల్ల మీరు పెట్టుకున్న కళలు డ్రీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉండండి. ఓపికగా ఉండండి. ఇక్కడ ఓపిక అంటే నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. ఆ టెంపుల్ కు వెళ్ళినప్పుడు మనం మెట్లెక్కుతూ లోపట విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ఆ విగ్రహానికి, ఆ దేవునికి ఏదైతే ఉంటుందో అక్కడ మనం మొక్కుతుంటాం. ఈ తొక్కుడు మొక్కుడు కామన్ గా నడుతుందని ఒక రోజు రాత్రి అర్ధరాత్రి ఏమైందంటే టెంపుల్ బంద్ అయిన తర్వాత ఆ విగ్రహమును బయట ఉన్న మెట్లు మాట్లాడుకుంటున్నాయట. ఏమంటున్నాయంటే మెట్లు విగ్రహం తోటి, ఆ దేవుని తోటి అంటున్నాయట, మీరు స్టోనే, నేను స్టోన్నే. మీరు అక్కడి నుండే వచ్చారు, నేను అక్కడి నుండే వచ్చాను. కానీ మిమ్మల్ని మొక్కుతుర్రు, నన్నేమో తొక్కుతుండ్రు. ఏంది ఇది? మమ్మల్ని దొక్కడం ఏంది, మిమ్మల్ని మొక్కడం ఏంది? దీనికి రీజన్ ఏంది అని దేవుడిని అడిగితే ఆ దేవుడు ఒకటే సమాధానం చెప్పిందంట. ఫస్ట్ శిల్పి చెక్కేటప్పుడు ఉలితోటి దెబ్బలు కొట్టిండా? అవును, కొట్టిండు. 10 కొట్టిండా? కొట్టిండు. 100 కొట్టిండా? కొట్టిండు. 1000 దెబ్బలు కొట్టిండా? కొట్టిండు. కొట్టినప్పుడు ఆ దెబ్బలకు ఓర్చుకోక నువ్వేం చేసినావంటే అడ్డదిడ్డంగా పగిలిపోయినావు. నువ్వు ఓర్చుకోలేదు కనుక ఈ రోజు నిన్నేం చేశారంటే మెట్ల కాడు ఉంచిర్రు. ఆ శిల్పి కొట్టిన దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తట్టుకొని నేను ఈ రోజు అంటే తట్టుకొని ఉన్న గనుకనే ఈ రోజు నన్ను ఇక్కడ ప్రతిష్ఠించిర్రు, ఇక్కడ నన్ను మొక్కుతుర్రు. నువ్వు శిలవే, నేను శిల, నేను గదే స్టోను, నువ్వు అదే స్టోను. కానీ ఏదైతే దెబ్బలు కొట్టినప్పుడు తట్టుకోలేదో, ఏదైతే అతడు చెక్కుతున్నప్పుడు మనని అపురూపంగా చెక్కుతుండ్రో, ఆ చెక్కినప్పుడు నేను ఓర్చుకున్నా, నేను అన్ని దెబ్బల్ని భరించిన గనుకనే ఈ రోజు నేను మొక్కబడుతున్నా. ఆ రోజు నువ్వు ఆ దెబ్బలు భరించలేదు గనుకనే నువ్వు తొక్కబడుతున్నావు. అందుకే అందరూ జనాలు నిన్ను తొక్కుతుర్రు, నన్ను మొక్కుతుర్రు. అంటే ఏంటంటే వచ్చినాక వెంటనే అన్ని కావాలంటే రావు, ఓపిక పట్టాలి. ఓ 2 నుండి 5 సంవత్సరాలు అనేది ఓపిక పట్టాలి. ఎప్పుడైతే ఆ ఓపికతోటి మీరు ఉంటారో, ఉన్నప్పుడు మీరు కూడా మొక్కబడతారు. ఈ రోజు ఉన్న లీడర్స్ అందరూ ఒకప్పుడు చిన్న స్టేజ్ లో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే. కానీ ఈ రోజు వాళ్ళందరినీ చూడంగానే అందరు లేవ్వడము, షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, క్లాప్స్ కొట్టడము, హ్యాండ్ రేజ్ చేయడము, ఇటువంటివి చేస్తుందంటే కారణం ఏంటిది? ఒకప్పుడు వాళ్ళు కూడా కష్టపడ్డ వాళ్ళే ఆ స్టేజ్ నుండి. కాకపోతే అప్పుడు ఆ శిల్పి కొట్టిన దెబ్బలకు అంటే బయట నుండి వచ్చిన మాటలకు వీళ్ళు రిజెక్ట్ చేయలేదు, రిజెక్షన్స్ చేయలేదు కనుకనే ఈ రోజు ఏంటంటే ఇట్లా ఈ స్టేజ్ లో ఉండి అందరూ
అలా హైలీ లెవెల్ మెయింటెనెన్స్ చేయగలుగుతున్నారు. ఓపిక ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ. ఓపిక లేకపోతే ఆ మెట్ల లాగానే అయిపోద్ది జీవితం. ఎప్పుడైతే ఓపిక బట్టి మనం ఇందులో కంటిన్యూషన్ లో ఉంటామో అప్పుడు శిల్పిలాగా మనని కూడా మొక్కబడతారు అన్నట్టు. అని మొక్కబడతారంటే మనం అలా కీర్తించబడతాం. అలా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. అలా మనం చెప్పడం వల్ల చాలా మంది జీవితాలు మారుతున్నాయి ఈ రోజు. చూడండి, మీరు వేరే ఆలోచనలోకి వెళ్ళకండి. చాలా మంది దొంగిలించే వాళ్ళు వస్తారు, వాళ్ళ మాటలు వినకండి. ఇక్కడ ఇంకో స్టోరీ కూడా ఉంది, కానీ టైం అయిపోతుంది కనుక ఏం లేదు. ఇంకోటి, అబ్యూజింగ్ యువర్ అప్లైన్. అప్లైన్ ని దూషించకండి. అప్లైన్ అనే పర్సన్ ని మీరు దూషించకండి. ఎందుకంటే అప్లైన్ అనేది ఎప్పుడు డౌన్ లైన్ మేలే కోరుతాడు, కానీ కీడు అనేది కోరుకోరు. ఎందుకు చెప్పన్నా? డౌన్ లైన్ చెడిపోవాలని అప్లైన్ కోరుకున్నాడానికి ఎవరు చెడిపోతారు? డౌన్ లైన్ తో పాటు అప్లైన్ కూడా చెడిపోతాడు. అంతేనా కదా? ఇప్పుడు నే- ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కింద డౌన్ లైన్ గ్రో అవుతుండు. అతడు చెడిపోవాలి అంటే అతడు చెడిపోవడం కాదు, పైన అప్లైన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇట్లా మీరు అప్లైన్ ని దూషించడం బంద్ చేయండి. అప్లైన్ గురించి నెగటివ్ ఎప్పుడు అనుకోడు. అప్లైన్ డౌన్ లైన్ గురించి ఎప్పుడు నెగటివ్ గా ఆలోచించరు, ఎన్నడూ ఆలోచించరు. అలాగే అప్లైన్ ని మీరు కొద్ది రోజులు ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఏం తెలియదు కనుక అప్లైన్ చెప్పినట్టు మీరు ప్లాన్స్ కి వెళ్ళినప్పుడు కానీ, 1-to-1 కూర్చుండబెట్టినప్పుడు కానీ, 1-to-1 పెట్టినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ అప్లైన్ ని తీసుకెళ్తారు, డౌన్ లైన్ కు పరిచయం చేస్తారు. డౌన్ లైన్ కు అప్లైన్ అక్కడ ప్లాన్ చెప్తుంటారు. మనం ఏం చేస్తుంటాం అంటే ఫోన్ పట్టుకొని బయటకు పోతాం, ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు. అక్కడ మరి అప్లైన్ ఏం చెప్తుండు, ఏం మాట్లాడుతుండు అనేది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఫస్ట్ మనం. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి లేకుండా ఏదో మనకు అప్లైన్ ఏదో మన పైన వర్క్ లెక్క ఇతనికి చెప్తే మనం తిరుక్కుంటా ఎంజాయ్ చేయొచ్చు అనేది కాదు. మనం కూడా నేర్చుకుంటాం, మనం కూడా ఒకప్పుడు అప్లైన్ అవుతాం, మనం కూడా డౌన్ లైన్స్ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు ఉంటది. మనం ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా మనం సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మంచి బెంజ్ కారు, జాక్వర్ కారు, ఆడి కారు కొనుక్కున్నారు, మీకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాకపోతే అప్పుడు ఏం చేయవలసి వస్తుంది అంటే పక్క సీట్ లో కూర్చుండి డ్రైవర్ కోసం వెయిట్ చేయవలసి వస్తుంది. మీకు అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ కలిసేది ఉంటది, ఇక్కడ అప్లైన్ కు టైం ఉండదు. ఎందుకంటే అప్లైన్ కు ఒక్కడే డౌన్ లైన్ ఉండడు కదా, వేల మంది డౌన్ లైన్స్ ఉంటారు. ఒకటే ఆర్గనైజేషన్ ఉండదు కదా, 10 ఆర్గనైజేషన్లు ఉంటాయి. అందు గురించి టైం మీద వెంటనే వచ్చి అప్లైన్ మనకి ఇక్కడ ప్లాన్ చెప్దాంపా అంటే చెప్పడానికి అక్కడ రెడీ ఉండరు కదా. అటువంటిప్పుడు ఏంటంటే మీరు అప్లైన్ ఎక్కడైతే ప్లాన్ చెప్తుండో అక్కడ కూర్చొని నేర్చుకోండి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో నేర్చుకున్నది మనం డూప్లికేషన్. ఈ బిజినెస్ డూప్లికేషన్ బిజినెస్, కాపీ బిజినెస్. బయట కాపీ కొడితే అరెస్ట్ చేస్తారు, ఇక్కడ కాపీ కొడితే పాస్ అవుతారు. మీరు బయట ఎగ్జామ్ లో కాపీ కొట్టిరు అనుకో డిబార్ చేస్తారు మిమ్మల్ని. కానీ ఇక్కడ కాపీ కొట్టిరు అనుకోరు, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇక్కడ డిబార్ చేసుళ్ళు ఉండవు. ఇక్కడ ఇక్కడ అప్లైనే చెప్తాడు కాపీ చేయమని. ఎందుకంటే అప్లైన్ కాపీ చేయండి. మీరు అప్లైన్ లేకపోతే అప్లైన్, మీకు అప్లైన్ అంటే మీ ఇమీడియట్ అప్లైనే కాదు, పైన ఎవరు ఉన్నారో మీరు వాళ్ళని చూసుకోండి. మీకు కొందరికి అప్లైన్ నచ్చలేదు, పైన ఇంకో అప్లైన్ ఉంటాడు, ఆ పైన ఇంకో అప్లైన్ ఉంటాడు. ఓకే, నచ్చలేదు అనేది ఉండదు. కాకపోతే ఇద్దరి మధ్యలో ఏదన్నా వచ్చింది అనుకోండి డిస్టర్బెన్స్, మీరు ఇంకో అప్లైన్ దగ్గర, పైన అప్లైన్ దగ్గరికి వెళ్ళండి. కామన్ ఇది. అప్లైన్ డౌన్ లైన్ అనేది ఏంటంటే అప్లైన్ ఎప్పుడు డౌన్ లైన్ కీడు కోరుకోడు, మేలే కోరుకుంటారు. కింద ఎంత సక్సెస్ అయితే పైన అప్లైన్ అంత సక్సెస్ అవుతారు. అంతేగాని నేను చేస్తేనే అప్లైన్ సక్సెస్ అవుతుండు అని చెప్పి కూడా అనుకోకండి. మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు వాళ్ళకి అప్లైన్, ఇంకో డౌన్ లైన్ దొరుకుతాడు. కానీ నీకు అప్లైన్ దొరకడు, ఇంకో అప్లైన్ దొరకడు. అది ఆలోచించండి. అందు గురించి ఏంటంటే అప్లైన్ గురించి చెడుగా మాట్లాడడం, క్రాస్ లైన్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఇటువంటివి కూడా చేయకండి. చేయొద్దు. మిస్టేక్ జరుగుతుంటది, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మాట్లాడిన అప్పటి మంది మాట్లాడి మళ్ళీ ఆలోచించుకోండి. కరెక్టే కదా, నా అప్లైన్ గురించి నేను నెగటివ్ చెప్పొద్దు కదా, తప్పు కదా, నా గురించి కూడా ఇట్లా చెప్తారు కావచ్చు అనేది ఆలోచించండి. అందు గురించి అప్లైన్ ఎప్పుడు అగౌరవపరచకండి, దూషించకండి. అప్లైన్ వస్తే రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీకంటే ఒక్కరోజు ముందు జాయిన్ అయినా అప్లైన్ అతన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఏ గా అని అటువంటి వర్డ్స్ యూజ్ చేయకండి. నాకంటే చిన్నోడు గతడేంది, అది ఇది అనేది పక్కకు పెట్టండి. మీకు అప్లైన్ అతడు ఏజ్ లో చిన్న పెద్ద కావచ్చు. కాకపోతే నేను ఇంతకుముందు ప్రీవియస్ నెట్వర్క్ లో మా అప్లైన్స్ లో చూసిన ఇద్దరిని, ఒకరు లెక్చరర్, ఒకరు స్టూడెంట్. స్టూడెంట్ అప్లైన్, లెక్చరర్ డౌన్ లైన్. అటువంటి లెక్చరర్ క్లాసులో లెక్చరర్ అతడు, బయటకు రాగానే స్టూడెంట్ ముందట చేతులు కట్టుకొని నిలబడుతుండే. చాలా ఏజ్ డిఫరెన్స్ నేను చూసిన వాళ్ళని. ఇతనికి 25 years ఉంటే అతనికి 50 years ఉంటుండే, 45-50. కానీ అప్లైన్ ముందట ఎప్పుడు ఇట్లుంటుండే,
అంటే దూషించినట్టు అగౌరవపరిచినట్టు అసలు ఉండకపోవు. ఎందుకంటే వాడు స్టూడెంట్ నా కింద గానికి నేనేంది లొంగేది అనేది ఉండకపోవు. చెప్పండి సార్ అంటుండే. అరే మేం పరేషాన్ అయినాం. ఏంది సార్ మీరు లెక్చరర్, అతడు మీ స్టూడెంట్, కాకపోతే ఇందులో మీకు అప్లైన్, మీరు అతనికి డౌన్ లైన్, కానీ మీరు అతన్ని సార్ అనడం ఏంది సార్, మీ స్టూడెంటే కదా, పేరు పెట్టి పిలవచ్చు కదా అంటే, లేదు లేదు తప్పు సార్ అది, నేను ఏదైతే క్లాస్ లో ఉన్నానో అతడు నాకు స్టూడెంట్, అప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తా. ఈ రోజు నేను బయటకు వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ లో, ప్లాన్ లో, బిజినెస్ లో ఉన్నా కనుక ఈ రోజు నాకు అతడు అప్లై, సార్ అతడు నాకు, నేను అతన్ని సార్ అంటాను. నాకంటే ముందు జాయిన్ అయ్యిండు, నన్ను బిజినెస్ లోకి తీసుకొచ్చిండు. అలాంటి రెస్పెక్ట్ నేను చూసిన బిజినెస్ లో. అలా ఇయ్యండి, అంతేగాని అగౌరవపరచడం, ఆ మరి లూజ్ గా టాక్ చేయడం, ఇటువంటివి చేయకండి. అప్లయన్స్ గురించి అగౌరవపరచకండి. నచ్చకపోతే ఓకే, మీరు పక్కకి వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి, మీరు ఇంకో అప్లైన్ తోటి కాంటాక్ట్. కానీ అప్లైన్ మాత్రం దూషించడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. అది ఆ మిస్టేక్ చేయకండి. నేను చూస్తున్నా ఇప్పుడు చాలా మంది జరుగుతున్నాయి. అది దాన్ని కొంచెం తగ్గించండి. అప్లైన్ అనేది అప్లైన్ అంతే. అక్కడ మనకు అప్లైన్ మన బాగా కోరుకునేటోడే, కానీ మన కీడు కోరుకునేటోళ్ళు అయితే కాదు. ఓకేనా? రైట్. ఇట్లా ఈ మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయకుండా మీకు ఏదైతే నచ్చుతుందో అది అప్లైన్ చెప్పిన విధంగా, మీకు నచ్చిన విధంగా కాదు, అప్లైన్ ఏదైతే చెప్తుండో అది ఫాలో కండి. అప్లైన్ ఎప్పుడైనా డౌన్ లైన్ బాగా కోరుకుంటారు తప్పితే డౌన్ లైన్ ఫెయిల్ కావాలని ఎప్పుడు కోరుకోరు. ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను చాలా మందిని చూస్తున్నా. ఆ బాగా కోరుకునే అప్లైన్ చాలా మంది ఉన్నారు. కొందరు ఉంటారు, తప్పదు. కానీ కాకపోతే ఎప్పుడు డౌన్ లైన్ గురించి చెడుగా అయితే కోరుకోరు. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, అప్లైన్ తో గౌరవంగా ఉండండి. ఓకేనా? ఈ మిస్టేక్స్ అనేటివి, ఈ 7 మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో, ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది మీ అప్లైన్ ద్వారా తెలుసుకొని చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరికి, అప్లైన్స్ కి, క్రాస్ హెల్ప్ లైన్స్ కి, డౌన్ లైన్స్, రియల్ గా చాలా గ్రేట్ డౌన్ లైన్స్, అద్భుతమైన టీం వచ్చింది, అద్భుతంగా వర్క్ చేస్తుర్రు, అద్భుతంగా ఇన్కమ్ ఎర్న్ చేస్తుర్రు. ఇంకా చాలా చాలా హైయెస్ట్ స్టేజ్లకు వెళ్ళి మంచి మంచి ఇన్కమ్స్ తీసుకొని అందరం కలిసి రెగ్యులర్ గా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ మంచిగా, అంటే ఒక అట్మాస్ఫియర్ చూస్తే అందరం అద్భుతంగా ఉండే విధంగా క్రియేషన్ చేసుకుందాం. ఎలాంటి చెడు ఆలోచనలు, నెగటివ్స్ ఇటువంటి అనేటివి లేకుండా ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండండి. చేయకుండా మంచి పనులు చేసుకొని అందరం మంచి ఉన్నత స్థితులకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన లైన్ ఆఫ్ స్పాన్సర్ విజయరాజ్ సార్ గారికి అండ్ ప్రశాంత్ సార్కి, మెడిటేషన్ గురువు, ఇప్పుడు డౌన్ లైన్ మెడిటేషన్ గురువు గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ